దాదాపుగా ఒక కీలక ఘట్టం అయితే ముగిసిపోయింది ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ప్రక్రియ. ఇక అసలు ఘట్టం మిగిలి ఉంది ఎన్నికలు మాత్రమే. ఆ తర్వాత ఇక ఫలితాలు. అది 13వ తేదీన ఎన్నికలు, 4వ తేదీన జూన్ 4వ తేదీన ఫలితాలు. ఈ నామినేషన్ల తర్వాత ఎటువంటి క్లారిటీ వచ్చింది? అలాగే సిద్ధం సభలు కూడా ముగిసిపోయాయి. అటు బస్సు యాత్ర ముగిసిపోయింది, సిద్ధం సభలు ఎప్పుడో ముగిసిపోయాయి. ఇక సుడిగాలి పర్యటనలు ఒక పక్క జగన్మోహన్ రెడ్డి గారు కానీ, అలాగే నరేంద్ర మోడీ, ఇంకో పక్క ఆల్రెడీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు సుడిగాలి పర్యటనలు అయితే మొదలు పెట్టేశారు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇవాళ రేపు ఆయన కూడా యాత్రలు మొదలు పెట్టబోతున్నారు. ఇప్పటికే చెల్లెళ్ళు వెర్సెస్ అన్న అన్నట్టుగా ఒక అతిపెద్ద వివాదం చోటు చేసుకుంది. ఆయన నోటి నుంచి వివేకానంద రెడ్డి గురించి మాట్లాడిన మాటలు కానీ, చెల్లెల గురించి మాట్లాడిన మాటలు కానీ చాలా అంశాలు ఉన్నాయి. ఇవన్నీ చర్చించే ప్రయత్నం చేద్దాం వాళ్ళ వీకెండ్ విత్ జర్నలిస్ట్ స్థాయిలో. సార్, ముందుగా చూసుకుంటే నామినేషన్ ప్రక్రియ పూర్తి అయిపోయింది. ఇంకా విత్డ్రా 29న అనుకుంటా. నామినేషన్ తర్వాత అంటే ఒక క్లారిటీ ఏమన్నా వచ్చిందా? ఏముంటుంది, అది రొటీన్. ఇక అభ్యర్థుల ఎంపికే ముఖ్యం తప్పించి నామినేషన్లో స్క్రూట్నీలో ఎవరిదన్నా పోతే అక్కడ ఏంటి అనే సంక్షోభం, దానికి కొన్ని తాత్కాలికమైన ఏర్పాట్లు చేసుకున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ భార్యలో నామినేషన్ వేయడమో, భర్తలు నామినేషన్ వేయడమో ఇట్లాంటిది. కాబట్టి అది లేకపోతే ఈ విత్ డ్రాయల్స్లో తీసేస్తారు. అంటే స్క్రూట్నీలో మిగిలిపోయినటువంటి అభ్యర్థులు ఏంటో తెలిపోయాక ఇక ఆ భార్య భర్త ఎవరో ఒకళ్ళు నామినేషన్స్ విత్ డ్రా చేసుకోవడం అనేది జరుగుతుంది. అది తప్పించి ఓవరాల్ గా పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు. కేసులు భయం వెంటాడుతున్న కేసులు దాదాపు చాలా మంది అభ్యర్థులకు ఆ భయం ఉంది, కీలక అభ్యర్థులకు కూడా ఆ భయం ఉంది. దానివల్లే భార్యలతో నామినేషన్ వేయించిన, భర్తలతో నామినేషన్ వేయించిన అది ఏమైనా ఎఫెక్ట్ ఉంటుందా? అంటే ఆ విషయంలో అధికార పక్షం ఏమైనా సీరియస్ గా ఉందా? అందుకనేనా ఆ భయం వాళ్ళలో? అసలు ఏం లేదండి. కేసుల వలన ఏ నామినేషన్ ఉపసంహరణ ఇది నామినేషన్ తిరస్కరించబడదు. కేసులు కాకుండా శిక్ష పడాలి. అది కూడా 2 సంవత్సరాల పైబడిన జైలు శిక్ష పడితే మాత్రం, ఇప్పుడు తోట త్రిమూర్తులు ఉన్నాడు, 18 నెలల జైలు శిక్ష పడింది కాబట్టి అతనికి సేఫ్ జోన్. కానీ అందులో ఒక ఆస్పెక్ట్ ఉంది, అది ఇప్పుడు అధికారులు తేల్చేది. ఏంటది అంటే అంటరానితనం నిషేధ చట్టం ప్రకారం కనుక ఎవరి మీదకైనా జైలు శిక్ష పడితే వాళ్ళకి 1 నెల పడ్డా 6 నెలలు పడ్డా ఏది పడ్డా కూడా అనర్హత అనేటువంటిది వర్తిస్తుంది అనేటువంటిది ఒక పాయింట్ ఉందన్నమాట. అంటే దానికి ఇంకా పర్టికులర్ 2 years లిమిట్ అనేది దానికి అసలు అంటరానితనం నేరం కింద శిక్ష పడితే ఆటోమేటిక్ గా అనర్హులు అనేటువంటిది ఒక గతంలో తీర్పులు అయ్యే ఉన్నాయి. దాన్ని బేస్ చేసుకుని మూవ్ అవుతున్నారు ఇప్పుడు. అట్లాంటి కాన్సెప్ట్లు ఉంటాయి అన్నమాట. అది కూడా ఆయన ఒక్కడికే అనుకుంటా, ఇంకెవరికి అంతే. మిగతా అన్ని కూడా కేసులు, మర్డర్ కేసులో ఉండండి, అటెంప్ట్ మర్డర్ అంటే శిక్ష పడే రోజు దాకా కూడా చట్టం ఏం చెప్తోంది, నిందితులుగా చూపెడుతుంది. ప్రస్తుతం ఫస్ట్ ఎప్పుడైనా సరే నిందితుడు ఇతనే నేరం చేశాడని కోర్టు నమ్మిన తర్వాత ముద్దాయి అవుతాడు. ఆ తర్వాత శిక్ష వేస్తుంది. శిక్ష వేసినప్పుడు నేరస్తుడు అవుతారు. కాబట్టి శిక్ష పడేదాకా కూడా కోర్టు దృష్టిలో నిరపరాధిగానే చూస్తుంది కోర్టు. నిందితుడు అంటే ఒక నిందారోపణ ఎదుర్కొంటున్న వ్యక్తిగానే చూస్తుంది. అప్పటి వరకు అతనికి పూర్తి హక్కులు ఉంటాయి. కాబట్టి అట్లాంటి దాని మీద రిజెక్షన్ ఉండదు. కాకపోతే ఎక్కడ ఉంటుందంటే వీళ్ళకి తెలియకుండా కేసులు ఏమన్నా ఉండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చంద్రబాబు గారు, లోకేష్ గారు, బాలకృష్ణ గారు వీళ్ళందరూ పిటిషన్స్ ఎందుకు వేశారు, పవన్ కళ్యాణ్ గారు, వాళ్ళకి తెలియకుండా ఏదో ఒక పోలీస్ స్టేషన్లో FIR ఏదో ఉండుందనుకోండి, అది ప్రభుత్వం గనక జాగ్రత్తగా అది రహస్యంగా ఉంచి ఇన్నాళ్ళు ఆ కాగితాలు వాళ్ళ దగ్గర పెట్టుకుని సైలెంట్ గా అక్కడ కేసు నమోదు దగ్గర పెట్టుకుని, ఇక్కడ ఎన్నికల అఫిడవిట్లో అది పేర్కొనలేదు కాబట్టి అని అంటారని ముందు జాగ్రత్తగా అట్లాగా అనర్హుల్ని చేపిస్తాడు పోల్ మేనేజ్మెంట్ అని భయపడి ముందుగా కోర్టులకు వేశారు. కోర్టు ఇచ్చేమంది రిపోర్టు ఆ DGPకే ఆదేశించింది. ఆ రిపోర్ట్ ఆధారంగా వీళ్ళు ఇప్పుడు పవన్ మీద 8 కేసులు ఉన్నాయని తేలింది, 2 తెలంగాణలో 6 ఇక్కడ అని చెప్పేసి. అట్లా చంద్రబాబు మీద 24 కేసులు ఉన్నాయని తేలింది, లోకేష్ మీద 23 కేసులు ఉన్నాయని. ఈ కేసులకు సంబంధించినటువంటి వివరాలు అందులో రాసేశాక ఇప్పుడు అదనంగా వచ్చినా రిజెక్ట్ చేయరు. ఎందుకని? చట్టబద్ధంగా కోర్టు ద్వారా తీసుకున్నారు కాబట్టి. అలా తీసుకోకుండా ఉన్నటువంటి వాళ్ళు ఎవరు? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రఘురామకృష్ణరాజు కూడా అట్లా కోర్టులో వేసి తెచ్చుకున్నాడు. అట్లా తెలియకుండా ఏదన్నా కేసు ఈ లోపు నమోదయ్యి ఉందనుకోండి, అంటే కోర్టుకి వీళ్ళు వేసిన రోజు నాటికి ఉన్నటువంటిది ఒకటి, ఆ తర్వాత తెలియకుండా ఏదన్నా వేసి కేసు కట్టి, ఎందుకంటే పోలీసులు ఎలా మాట వింటున్నారు కాబట్టి FIR ఏదైనా కట్టేసి అది ఇప్పుడు చూపెడితే అనర్హత వేడుపడే అవకాశం ఉంటుంది. అందుకోసం 2 3 నామినేషన్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పరిపూర్ణానంద స్వామి ఉన్నారు, ఆయన మీదన ఎప్పుడో పెట్టినటువంటి కేసు తర్వాత కొట్టివేయబడింది, అంతా అయితే అది కూడా రాయాల్సింది ఇక్కడ. దాంతో పాటుగా ట్రాఫిక్ కి సంబంధించి ఉల్లంఘన కేసు ఏదో ఒకటి ఉంది. ఫస్ట్ ఒక నామినేషన్ లో ఒకటి వేశారు,
తర్వాత ఇది ఉంది అని చెప్పాక మళ్ళీ రెండో సెట్ నామినేషన్ వేశారు. అందులో అది కేసు కొట్టేస్తే రాయాల్సిన అవసరం లేదు కదా, కేసు పెండింగ్ లో ఉంటే పెండింగ్ లో ఉంటే రాయాలి, కొట్టేస్తే అవసరం లేదు. కొట్టేయలేదు, అది కేసు రన్నింగ్ లో ఉన్నటువంటి విధంగా ఉంటది కాబట్టి ఆ కాన్సెప్ట్ అంతా. మామూలుగా అభ్యర్థులకి ఇది లిమిట్ ఏమన్నా ఉంటుందా సార్? అంటే ఇన్ని కేసులు ఉండాలి, ఇన్ని కేసులు దాటితే అని అలాగే లేదంటే అన్లిమిటెడ్ ఎన్నైనా ఉండదు? ఎందుకంటే ఆయన చింతమనేని ప్రభాకర్ 93 ఉన్నాయంట, ఇంకా ఒక 7 అయితే 100 అయితే. అంటే బేసిక్ ఒక సమస్య ఉందండి, నిష్పక్షపాతంగా నిజాయితీగా ఉన్న రోజుల్లో అయితే కేసుల గురించి కూడా జనం కూడా ఆలోచించేవాడు. ఇప్పుడు అట్లాంటి నిష్పక్షపాతం ఏం లేదు, రాజకీయ కక్ష సాధింపు కేసులు. ఇప్పుడు జగన్ మీద పెట్టిన కేసులు ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్, సరే ఈడీ సిబిఐ కేసులు కక్ష సాధింపే, అది కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టినటువంటి కేసులు. లేదు పోనీ అది కక్ష సాధింపు కాదు, అది నిజం అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. తర్వాత పెట్టిన కేసులు వైజాగ్ వెళ్ళినప్పుడు ఆపిన కేసు, లేకపోతే నిరాదీక్ష చేస్తున్న కేసు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు మీద ఉంది స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణం కేసులు, అబద్ధమని వాళ్ళు అంటారు, నిజమని వీళ్ళు అంటారు, అది పక్కన పెడదాం. అవి కాకుండా మిగతా కేసులు ఏవైతే ఉన్నాయో ఇట్లాంటివే కదా, ధర్నాలో లేకపోతే రాస్తా రోకోలో ఇట్లాంటివే కదా. వాటిని జనం నిజంగా నేరస్తులుగా చూస్తున్నారు. వాటి కింద ఒరిజినల్ గా చెప్పాలంటే ఈ కేసుల కారణంగా కొంతమంది అనర్హత వేడి పడే, అంటే వాళ్ళ మీద ప్రజలు అసహించుకునే పరిస్థితి వస్తే ఒకప్పుడు చంద్రబాబు నాయుడు ఆ ఫార్ములా పాటించేవాడు. ఏమని, పార్టీ కోసం కష్టపడేమనేవాళ్ళు. వీళ్ళు కష్టపడినప్పుడు ధర్నా చేస్తారు, రాస్తారోకో చేస్తారు, ప్రతిసారి కేసు పెడుతుంది ఖచ్చితంగా. ఆ కేసు పడ్డప్పుడు ఓ 10 కేసులు అయిన తర్వాత రౌడీ షీట్ ఓపెన్ చేస్తారు, అవతల పార్టీ అధికారంలో ఉన్నప్పుడు. కాబట్టి కాంగ్రెస్ హయాంలో అట్లాగా వీళ్ళ మీద రౌడీ షీట్లు బోల్డ్ అని ఓపెన్ చేశారు. రౌడీ షీట్ ఓపెన్ చేశాక రౌడీ షీటర్లకి నేను పదవులు ఇవ్వను, సీట్లు ఇవ్వను అని చెప్పేసి ఈయన తీసేసేవాడు. దాంతో ఇక పార్టీ తరపున ఎవడు పని చేయడానికి రోడ్డు మీదకి వస్తారు, చివరికి ధర్నా చేయడానికి ఎవడు వచ్చేవాడు కాదు. చివరికి ఒకనొక దశలో దాన్ని ఏమంటారు, వాళ్ళ పార్టీ ఆఫీసులో కూర్చుని అదే ధర్నా అని ప్రెస్ మీట్లు పెట్టేటువంటి స్టేజ్ వచ్చింది. ఉట్టి ప్రెస్ కాన్ఫరెన్స్గా పరిమితం అయ్యారు. ఈ ట్రిప్ అందుకని లోకేష్ ఏం చెప్పాడు, మీకు ఎన్ని కేసులు ఉంటే అంతగా నేను మీకు పదవులు ఇస్తానన్నాడు. అందుకని ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా ధర్నాలు గొడవలు చేస్తున్నారు. ఆ చేసినందువల్ల కేసు వస్తుంది. నిజంగా ఏ కేసుల్ని వాస్తవంగా చెప్పాలంటే హత్యా ప్రయత్నం, హత్య. అయితే ఇప్పుడు అవి కూడా రొటీన్ అయిపోయినాయి. ఎట్లాగా, ఇప్పుడు మీ మీద కక్ష ఉందనుకోండి, ఇద్దరు పోట్లాడుకుంటుంటే చంపబోయాడని కంప్లైంట్ పెడతాడు. మీరు గవర్నమెంట్ అధికారంలో ఉన్నారంటే కనుక మీ మీద కేసు తీసేస్తారు, పెట్టరు. అప్పుడు దొమ్మినో లేకపోతే కనుక ఘర్షణో 294 కిందనో న్యూసెన్స్ కిందో పెడతారు, లేదా అసలు కేసే పెట్టరు. అదే మీరు కనుక అధికారంలో ఉన్నారనుకోండి, మీరు అధికారంలో లేరనుకోండి, మీ మీద ఆ కేసుని అట్లాగే తీసుకొచ్చి పెట్టేస్తారు. అక్కడ ఏమని, అటెంప్ట్ టు మర్డర్ అని పెడతారు. ఒక ప్రభుత్వ కార్యాలయంలో ధర్నా చేయడానికి వెళ్తే ప్రభుత్వ ఆస్తుల విధ్వంసం కేసులు పెడతారు, ప్రభుత్వ అధికారి మీద హత్యా ప్రయత్నం కేసులు కూడా పెడుతున్నారు ప్రతిపక్షాల మీద. అంటే వీటిట్లో ఏది నిజమైనటువంటి కేసు, చివరికి అసలు నిజమైన మర్డర్ కేసులు కూడా వీటిట్లో వెళ్ళిపోతున్నాయి. అందువల్ల జనం కూడా వాళ్ళ మీద కేసులు అంటే ఉంటాయి, ఎవరి మీద లేవులే అంటున్నారు. ఆ స్టేజ్కి డెమోక్రసీ చచ్చిపోయింది. ఓ రకంగా ప్రజాస్వామ్యం అనేటువంటిది ఇప్పుడు ఒక కామెడీగా మారిపోయింది. అది ఓవరాల్గా చెప్పాలి. బస్సు యాత్ర అలాగే సిద్ధం సభలు మేమంతా సిద్ధం మంచి మైలేజ్ తెచ్చిపెట్టాయా జగన్మోహన్ రెడ్డి గారికి? అది క్లోజ్ అయిపోయింది, ఇంకా ఇక అధ్యాయం అయిపోయింది. ఇక మళ్ళీ హెలికాప్టర్ యాత్రలు బిగిన్ అయిపోయినాయి కదా. బేసిక్గా ఒకటే, ఆ బస్సు యాత్రల ఫలితం ఏంటంటే అంటే నైరాశ్యంలో ఉన్నటువంటి శ్రేణులకి, అంటే చంద్రబాబు నాయుడు పద్దాగా తిరుగుతాడు, లోకేష్ పాదయాత్రలు చేశాడు, పవన్ కళ్యాణ్ అప్పుడప్పుడు వచ్చి తిరుగుతున్నాడు, వాళ్ళందరూ రోజు పత్రికల్లో హైలైట్ చేస్తున్నారు, హడావిడి చేస్తున్నారు. వీటి మధ్యన అసలు మనం ఏంటి, జగన్మోహన్ రెడ్డి నెలకోసారి ఏదో మీటింగ్ పెడతాడు, బట్టన్ నొక్కుతాడు, వెళ్ళిపోతాడు. అక్కడ కూడా కార్యకర్తలతో ఇంటరాక్షన్ లేదు, అసలు పార్టీ పరిస్థితి ఏంటి అన్నటువంటి స్టేజిలో ఉన్నటువంటి వాళ్ళకి ఒక ఉత్సాహాన్ని ఇచ్చింది. సిద్ధం సభలతో కార్యకర్తల ముందు సమీకరించుకొచ్చాడు, ఆ కార్యకర్తలకు ఒక దిశానిర్దేశం చేయగలిగాడు, వాళ్ళందరికీ ఒక ఉత్సాహాన్ని నింపాడు. ఆ తర్వాతన వచ్చేటప్పటికి గ్రౌండ్ లెవెల్ వర్క్ అంతా చేసుకుంటూ పోయాడు. ఈ మేమంతా సిద్ధం సభలతో కార్యకర్తల్ని, నాయకుల్ని, ఆయా ప్రాంతంలో ఉన్న వాళ్ళని పేరు పెట్టి పలకరించడం, వాటితో మ్యాక్సిమం కార్యకర్తలు, నాయకులకి గ్రౌండ్ లెవెల్లో 5 ఏళ్ళు అధికారంలో ఉన్నటువంటి సందర్భంలో వచ్చిన అసంతృప్తి కొంతమేర చల్లారుతుంది. ముందు మానసిక సంతృప్తి పడతారు, వాళ్ళకి పూర్తిగా మనస్ఫూర్తిగా పనిచేస్తారు లేదా అన్నది రేపు ఎన్నికల్లోనే తెలుస్తుంది. ఏదంతా ఇక గ్రౌండ్ లెవెల్లో ఐపాక్ వాళ్ళు చేసుకుంటారా, లేకపోతే లోకల్ ఎమ్మెల్యే క్యాండిడేట్లు చేసుకుంటారా, చేసుకోవాలి. అంతవరకు పూర్తి సక్సెస్. ఇక ఈ ఇట్లలో సిద్ధం సభలు 4 చోట్ల జరిగినాయి. ఈ యొక్క 85 నియోజకవర్గాలనేమో జరిగినాయి, టచ్ అయినాయి. ఈ 85 ప్లస్ 4 89 పోను మిగతా నియోజకవర్గాల్లో 40-45 ఉన్నాయి కాబట్టి వాటిని ఇప్పుడు హెలికాప్టర్లో రోజుకు 3 జప్పులు తిరుగుతారు. అది మళ్ళీ అక్కడ ఉన్నటువంటి క్యాడర్కి, అక్కడ ఉన్న అభ్యర్థులకి ఉత్సాహాన్ని ఇచ్చేటటువంటి కార్యక్రమం. అంతే. ఇక్కడ ఏంటంటే స్టార్ క్యాంపెయినర్ సిస్టమ్ దీంట్లో లేదు. మామూలుగా తెలుగుదేశం పార్టీ ఏం పెడుతుందో కూడా తెలియదు. స్టార్ క్యాంపెయినర్ ప్రాంతీయ పార్టీల్లో పెద్దగా బెటరు,
జాతీయ పార్టీలో ఇప్పుడు స్టార్ క్యాంపెయినర్లో 20-30 పేర్లు ఇస్తారు, ఉమ్, కానీ ప్రాంతీయ పార్టీలో స్టార్ క్యాంపెయినర్లు 4-5 పెడతారు. ఉమ్, ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక్కడే ఒక స్టార్ క్యాంపెయినర్, ఆయన తప్పించి ఇంకెవరు లేరు అనుకుంటా. అంతే జగన్మోహన్ రెడ్డి గారు. కానీ సిద్ధం సభలో కానీ ఇక్కడ కానీ ప్రచార బస్సు యాత్రలో కానీ ఎమ్మెల్యేలు పరిచయానికే పరిమితం అయ్యారు తప్ప ఈ ఎన్నికల్లో ఎక్కడా కూడా ఎమ్మెల్యే క్యాండిడేట్లు హైలైట్ అవ్వలేదు. వాళ్ళు ఇండివిజువల్గా ఉపన్యాసాలు కానీ ప్రసంగాలు కానీ వాళ్ళ ప్రచారాలు కానీ ఎక్కడ చూసినా జగనే అన్నట్టుగానే ఉంది. అది అంటే 2019కి ఇప్పటికీ మధ్యలో చాలాసార్లు అదే అంశం, ఎమ్మెల్యేలకు ప్రాధాన్యత లేదు, ఎమ్మెల్యేలకు ఇంపార్టెన్స్ లేదు, మొత్తం అంతా వాలంటీర్లే చక్కబెట్టారని. ఇప్పుడు మళ్ళీ కూడా అదే రిపీట్ అవ్వబోతోంది అనే సంకేతం ఈ బస్సు యాత్ర ద్వారా వచ్చిందా? అంటే ఎలక్షన్ ప్రచారం అప్పుడు అభ్యర్థిని పరిచయం చేయడం కాకుండా అభ్యర్థికి ఏమిస్తారు ప్రయారిటీ? ఇంతకుముందు అభ్యర్థులే ప్రచారాలు చేసుకునేవారు, అభ్యర్థులే ప్రచారాల్లో తిరిగేవారు, అంత క్యాంపెయినింగ్ అంతా వాళ్ళదే ఉండేది. ఇప్పుడు అది ఎక్కడా లేదు. ఎక్కడ చూసిన జగన్ వెళ్తేనే క్యాంపెయినింగ్ తప్ప ఇంకా మిగిలిన క్యాంపెయినింగ్ అనేది ఎక్కడ ఉంది? ఇంకా అట్లాగే ఎవరి నియోజకవర్గంలో వాళ్ళు తిరుగుతున్నారు, వాళ్ళ రథాలు వాళ్ళే సపరేటే కదా. అవును అవును. జగన్ వచ్చినప్పుడు జగన్ పక్కన ఉంచినప్పుడు జగన్దే ప్రచారం ఉంటుంది. అట్లాగే ఉండి జగన్ లోపల కూర్చుని ఈయన ముందు పెట్టి ప్రచారం చేస్తాడా? ఇప్పుడు చంద్రబాబు ఏం చేస్తున్నాడు? ఆయననే పరిచయమే కదా, అభ్యర్థుల్లో అభ్యర్థులే ప్రచారం చేస్తారు, దేని అదే కదా. కానీ వాళ్ళు హైలైట్ అవ్వట్లేదు ఎక్కడ. అంటే ఎప్పుడైనా ఇప్పుడు చంద్రబాబు పక్కన నుంచి ఉన్నటువంటి అభ్యర్థి చంద్రబాబు హైలైట్ అవుతాడా, ఆయన హైలైట్ అవుతాడా? ప్రాక్టికల్ గా ఆ నియోజకవర్గానికి ఇదిగో నాకెంత ఆత్మీయుడు అని చెప్పడం అంతవరకే. మిగతా అది లోకల్ గా అదంతా తిరగాల్సింది ఎలా పనే కదా. అంటే ప్రాంతీయ పార్టీల్లో అది ఉంటుందా? ఇప్పుడు జాతీయ పార్టీ అంతే ఉంటది. జాతీయ పార్టీలో ఏముంది? ఇప్పుడు చూడండి, మన కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి అందరికీ తెలుసు, బట్టి విక్రమార్క అందరికీ తెలుసు, ఎవరికాలు ఇండివిజువల్ గా చేసుకున్నారు. ఆయన కోమటిరెడ్డి వెంకటరెడ్డి అందరికీ తెలుసు, ఎవరికాలు ఇండివిజువల్ గా. ఇక్కడ ఆ పరిస్థితి లేదు కదా. రాహుల్ గాంధీ వచ్చి పరిచయం చేయలేదు ఏంటండి? పరిచయం అనేది ఓకే, అంతవరకు. నియోజకవర్గంలో ఎవరికి ఆడే తోపు, ఏ నియోజకవర్గంలో ఆడే తోపు అక్కడ, అంతేగాని దాంట్లో ప్రత్యేకం ఉండదు. పై నాయకుడు వచ్చినప్పుడు వాళ్ళు పక్కన కూర్చి నీళ్ళు చేసుకునేటప్పుడు ఇంకా స్టార్ క్యాంపెయినర్లు ఎందుకు వాళ్ళకి? ప్రాక్టికల్ గా వీళ్ళు ఇక్కడ ఆ నియోజకవర్గ స్థాయిలో ఎవరు ఉంటారు, ఆ స్థాయిలో విలువ ఉంటుందా లేదా అనేటువంటి పబ్లిక్ దగ్గర వీళ్ళు తిరిగేదాన్ని బట్టి ఉంటుంది. అభ్యర్థులు నాయకులు వెనకాల ఉన్నప్పుడు పక్క నుంచి అన్నం పెట్టడమే, వీళ్ళు ఆ నాయకుడి గురించి చెప్పడమే. చంద్రబాబు పరిచయం చేసే విధానం ఒకటి ఉంటుంది, పవన్ కళ్యాణ్ పరిచయం చేసే విధానం ఒకటి ఉంటుంది, జగన్మోహన్ రెడ్డి పరిచయం చేసే విధానం ఇంకొకటి ఉంటుంది. బస్సు యాత్రలో జరిగిన రాళ్లదాడి ఒక కుట్రగా జనాలు ఎంతవరకు చూస్తారు? జనాల్లో 2 రకాలు ఉంటుంది. తెలుగుదేశం అనుకూలురు కానీ లేదా జగన్ ద్వేషులు కానీ అది కుట్ర, జగన్ తనకి తానే చేయించుకున్నాడు అంటారు, లేదా ఫస్ట్ చేయించుకో అసలు తగలనే లేదంటారు, తర్వాత ఇది అంటారు. రకరకాల అభిప్రాయం ఉంటుంది. అదే సందర్భంలో జగన్ అభిమానులందరూ కూడా అవును తగిలింది, కుట్ర చేశారు అనుకుంటారు. ఎవరిది వాళ్ళదే ఇక్కడ. అంటే ఇప్పటికీ ప్రతిపక్షాలు దాన్ని యాక్సెప్ట్ చేయలేకపోతున్నాయి. ఇప్పటికీ వాళ్ళు ఎందుకు యాక్సెప్ట్ చేస్తారు? మంచోడా నేను, లేకపోతే జగన్ మంచోడా లేదా అనేది పక్కన పెడితే రాయిదాడి జరిగిందా లేదా అనే దాని విషయంలో అయితే క్లారిటీ ఉండాలి కదా. ఇప్పుడు బేసిక్ గా ఏదో ఒక క్లారిటీ వాళ్ళకు ఉంటే ప్రాబ్లం లేదు. ఒకటి, రాయిదాడి జరిగిందని ఒప్పుకుంటారా? కాసేపు అది ఒప్పుకోలేదు, అది నాటకం అన్నారు, తాడన్నారు, తనే గీసుకున్నాడు అన్నారు. ఇట్లా ఏదో ఒకటి కన్ఫైన్ అవ్వండి ముందు. వాళ్ళ ముగ్గురు కూర్చుని దీన్ని ఎలా చూద్దాం, జగన్ తనకి తానే చేయించుకోవడానని వాళ్ళే చెప్తారు. అసలు రాయి దెబ్బే తగలేదు నాటకం అని వాళ్ళే చెప్తారు. తనకి తర్వాత ఆ రాయి కొంచెం తగిలితే పెద్దదని వాళ్ళే చెప్తారు, తాడు తగిలిందని వాళ్ళే చెప్తారు, పక్కన ఇద్దరు గీసుకున్నారని వాళ్ళే చెప్తారు. ఏదో ఒకటి చెప్తే రాయి తనకి తానే కుట్రేసుకున్నాడు అనేది వరకన్నా కన్ఫైన్ అవ్వండి. లేదా రాయి దెబ్బ అనేటువంటిది ఏముంది ఆఫ్టర్ ఆల్ అన్నా చెప్పండి. ఈ 5 వెర్షన్స్ వాళ్ళ దగ్గర ఉంటే ఎవడేం చెప్పాలి దానికి? ఒక రకంగా ఇందులో ఉత్తరాంధ్ర ఇద్దరు యాత్ర పూర్తయిపోయింది. ఆయన వెళ్ళారు, ఆయన ఒక 4 రోజులు ఉన్నారు, ఈయన కూడా వరుసగా 3 రోజులు బస్సు యాత్ర చేశారు అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు. ఉత్తరాంధ్ర డెవలప్మెంట్కి మేము కంఫైన్ అని ఉన్నాం అని ఇద్దరిలో ఎవరు భరోసా కల్పించగలిగారు? అది ఎవరి తాళ్లే కల్పిస్తారు, ఎవరి కార్యకర్తల కాళ్లే, ఎవరి ఓటర్ల కాళ్లే. ప్రాక్టికల్గా ఇప్పుడు జనానికి ఈ ఉపన్యాసాలు నమ్మేసి ఇది ఉంటే అసలు ఈ సంక్షేమ పథకం ఇంటికి వెళ్లాల్సిన అవసరమే లేదు. ఇప్పుడు ఒకనాడు నాయకుల ఆలోచన తీరు ఎట్లా ఉండేదంటే పబ్లిక్ది కూడా ఎన్నికల టైంలో మన ఏరియాకి ఏదైనా పని చేయించుకుందాం, రోడ్డు వేయించుకోవడం, కాలువ వేయించుకోవడం, డ్రైనేజ్ ఈ ముందు అడుగుదాం, ఎమ్మెల్యే చేస్తే ఓకే, చేయకపోతే ఇది చేస్తానంటే ప్రతిపక్షంకి వేద్దాం, ఇట్లా ఉండేది. ఆ దశలు దాటిపోయినాయి. ఇప్పుడు ఆ ఏరియాకి రోడ్డు పడ్డా సరే నాకేమి ఇచ్చావు అంటున్నారు. ఇప్పుడు ఒక పని జరిగితే ఓటేస్తారంటే ఇల్లు ఇచ్చినందుకు మోడీకే ఓటేయాలి, రైతులకు భరోసా రైతు భరోసా డబ్బులు ఇచ్చినందుకు మోడీకే వెయ్యాలి, అదే పిఎం కిసాన్ యోజన ఇస్తున్నందుకు.
లేదంటే గనక బియ్యం ఫ్రీగా ఇస్తున్నందుకు మోడీకే ఓటేయాలి, రోడ్లు వేస్తున్నందుకు మోడీకే ఓటేయాలి, మరుగుదొడ్డి కట్టించినందుకు మోడీకే ఓటేయాలి, ఇవన్నీ మోడీకే వేయాలి కదా, ఇంకెవరికి వేస్తారు అసలు ఓటు లెక్క ప్రకారం అయితే? అలా అనుకుంటే ప్రాంతీయ పార్టీలు మూసుకోవాలి మరి. అంతే కదా మరి. కాబట్టి అట్లా కదా అంటున్నావా? అబ్బే మా వాడికి సాధించి తెచ్చాడు అంటాం. ఇప్పుడు డ్వాక్రా గ్రూపులు చంద్రబాబు నాయుడు చెప్పుకుంటున్నారు ఇప్పుడు కూడా. ఎవరు డ్వాక్రా గ్రూపులు? ఆ పథకం ఎవరిది? కేంద్ర ప్రభుత్వం పథకం. ఎవరి హయాంలో ప్రారంభమైంది? పివి నరసింహారావు టైంలో అనుకున్నారు, ఆచరణలోకి తీసుకొచ్చింది అటల్ బిహారీ వాజ్పేయి. దాన్ని ఆంధ్రప్రదేశ్లో ఇంప్లిమెంటేషన్ చేసుకొచ్చింది ఈయన. ప్రతి రాష్ట్రంలో కూడా ఉంది అది, ప్రతి రాష్ట్రంలో ఉంది అది. కానీ నేనే దానికి ఆద్యున్నని చెప్తారు చంద్రబాబు నాయుడు. మీడియా ద్వారా అవునవును ఆయనే, లేకపోతే అసలు డ్వాక్రా సంఘాలు ఉంటాయి అంటారు. మరి అదే డ్వాక్రా సంఘాలు ఆ తర్వాత చంద్రబాబు నాయుడు నొడగొట్టినాయిగా 2004లో. కాబట్టి ఇది ఇవాళ జనానికి సంబంధించి ఈ కారణంగా ఓటేస్తారు, ఈ కారణంగా ఓటేరని ఎవరు చెప్పలేకపోతున్నారు. జనానికి ఏం కావాలన్నది ఎవరికి తెలియట్లేదు. మీకు ఓ సినిమా డైరెక్టర్ చెప్తారనమాట, ఒక ఏఆర్ రెహమాన్ చెప్తాడట, మంచి అద్భుతమైనటువంటి మ్యూజిక్ని అని బాగా కష్టపడి ఒక 4 రోజుల పాటు కసరత్తు చేసి కంపోజ్ చేస్తే కనీసం ఆ పాటని జనం విన్నారో లేదో కూడా తెలియనంత స్థాయిలో పోతుందంట. అదే సందర్భంలో ఏదో అర్జెంటుగా వేరే పనికి వెళ్ళబోతా ఉన్నప్పుడు నాకు ఒకటన్నా తొందరగా ట్యూన్ చేసి ఇవ్వమంటే చకచక కొట్టించినవి అవి బూస్ట్ అయ్యి ఇప్పటికీ వైరల్ అవుతున్నాయి ఉన్నాయట. అంటే అట్లాగా జనానికి ఇప్పుడు మనమే చూస్తాం. ఒక్కోసారి ఒక వీడియోకి నేను చాలా కష్టపడి మొత్తం రీసెర్చ్ చేసుకుని తీసుకుని మాట్లాడతా, దానికి వచ్చే వ్యూవర్షిప్ తక్కువ ఉంటుంది. అదే చాలా క్యాజువల్గా రిమార్క్ ఒక దాని మీద జరిగిన పరిణామం మీద ఓ చిన్న స్పందిస్తా, దానికి మంచి వ్యూవర్షిప్ వస్తుంది, స్పందన కూడా బోల్డ్ అంతమంది మాట్లాడతారు. కాబట్టి జనానికి ఏది ఎక్కుతుంది? సినిమాలే చూడండి, అద్భుతమైన సినిమా చిరంజీవి అనుకుంటే తుస్సుం అనేది ఉంది. అదే సందర్భంలో నార్మల్ అనుకున్నటువంటి సినిమా అతను ఎవరిది నిఖిల్ తీసుకొచ్చి సూపర్ హిట్ అయినాయి. కాబట్టి జనం ఏ క్షణంలో ఎట్లా ఉంటది, జిహ్వకి బోలెడు రుచులు అంటారు, అట్లాగే మనిషి ఆలోచనని పసిగట్టడం అనేటువంటి చాలా కష్టం. 2014లో 2 పార్టీలకి కూడా అప్పట్లో అంటే డెవలప్మెంట్ గురించి నేను మాట్లాడుతున్నాను, సంక్షేమాలు ఇవన్నీ కాదు. డెవలప్మెంట్కి సంబంధించి ఒక సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా అమరావతి పోలవరం ప్రాజెక్ట్ చూపించారు. అప్పట్లో అవసరం, విభజన జరిగిన టైం కాబట్టి సీనియర్ కావాలి, అప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది. 2019లో జగన్మోహన్ రెడ్డి గారు చూపించింది, ఆయన అధికారంలోకి వచ్చారు కాబట్టి ఆయన చూపించింది ప్రత్యేక హోదా గురించి, కేంద్రం మెడలు వంచుతానని చెప్పడం, ఇంకా ఆయన పర్సనల్గా ఆయన ఇచ్చిన మేనిఫెస్టో నవరత్నాలు. ఇప్పుడు 2024కి వస్తే ఇద్దరు 2 సార్లు పరిపాలించేశారు కాబట్టి ఉత్తరాంధ్ర ఇప్పుడు ఒక సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా కాబోతుందా? ఉత్తరాంధ్ర గురించి ఎందుకు అడుగుతున్నానంటే, ఇంకా అక్కడికి వెళ్ళిపోతే ఇంకా అదే రాజధాని, ఆల్రెడీ ఆయన రుషికొండ మీద కట్టడాలు కట్టేశారు, ఇంకా వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నారు, రేపు అనుకుంటా మొత్తానికి ఇక్కడ దాకా తీసుకొచ్చేసారు, వెళ్ళలేదు. ఇప్పుడు దానికి ఎవరు సమాధానం చెప్తారు? లేదు ఈయన ఇంకా అమరావతి మీదే కట్టుబడి ఉన్నాను తెలుగుదేశం పార్టీ అంటే ఉత్తరాంధ్ర ప్రజల ఆదరణ ఏ పార్టీకి ఉంటుంది? ఇక్కడ జనం తేల్చాలి. ఈ ఎలక్షన్ ఒక రకంగా ఒక రెఫరెండం లాంటిది. ఖచ్చితంగా ఇక్కడ ఏంటంటే 2 కాన్సెప్ట్లు ఒకటి ఉన్నది. ఒకటి అమరావతి అనేటువంటి రాజధాని నేను కొనసాగిస్తాను, ఇక్కడే నవనగరాలతో కూడినటువంటి డెవలప్మెంట్, ఒక చోట కేంద్రీకృతం అయి వచ్చినటువంటి సొమ్ములని, అభివృద్ధి సొమ్ముల్ని మిగతా ప్రాంతానికి పంచుతాను, హైదరాబాద్లో డబ్బులతో తెలంగాణ అంతా బాగుపడింది, ఇదివరకు ఆంధ్ర అంతా బాగుపడింది అని చంద్రబాబు గారు చెప్తారు. కానీ ఇప్పుడు ఆ వాయిస్ అంత గట్టిగా వినిపిస్తుందా? అమరావతి గురించి చంద్రబాబు గారు వాయిస్ అమరావతి అని అంటున్నారు తప్ప ఇంతకు ముందు మాట్లాడినంతగా మనకు అమరావతి కావాలి, ఇదిగో ఈ మధ్యలో అసలు సింగపూర్ గ్రాఫిక్ చూపించిందే లేదు, ఈ ఎలక్షన్ ప్రచారంలో కానీ 5 ఏళ్ళు అసలు చూపించిందే లేదు. తగ్గారా, తగ్గాల్సి వచ్చిందా? అది కూడా అప్పట్లో ఏంటి ఇలా కట్టబోతున్నానని చెప్పి, అవును, అప్పుడు అందరినీ మీలాంటి వాళ్ళందరినీ తీసుకెళ్ళి అక్కడ తీసుకెళ్ళి కూడా చూపించారా, పెద్ద పెద్ద ప్రచారం చేశారు. ఇప్పుడు మరి దాని మీదే స్టిక్ అనే ఉంటే ఎందుకు చెప్పట్లేదు? అదే పాయింట్ కదా, అమరావతి కడతామంటే అదే కదా. అలాగే అక్కడ కట్టింది కూడా ఏం లేదు కదా, కట్టలేదు. అవకాశం మధ్యలో జగన్ వచ్చి తనుకుపోయాడు కాబట్టి కట్టలేదు, రేపు కడతాడు ఆయన వస్తే. ఆ నవనగరాలు అక్కడే కడతాడు. ఇప్పుడు మేము అమరావతి రూట్ ప్లాన్ మార్చుకున్నాం, అమరావతి రాజధాని అక్కడ ఉంచి నవనగరాలని 9 జిల్లాలకు పంచుతామని ఏం చెప్పట్లేదు కదా. కాబట్టి ఆయన అమరావతి ప్లాన్ అదే ఉంది, క్లియర్. ఇప్పుడు మోడీ కూడా వచ్చాడు కాబట్టి అమరావతి మళ్ళీ ప్రపంచ స్థాయి రాజధాని అని మళ్ళీ చెప్తున్నారు కదా, ఎన్నికల్లో కూడా చెప్తున్నారు కదా అమరావతి ప్రపంచ స్థాయి రాజధాని అని చెప్పి. ఇప్పుడు దాంట్లో యూటర్న్ తీసుకున్నది ఎవరెవరంటే అందరూ యూటర్న్ తీసుకున్నారు. అమరావతి నుంచి వెనక్కి వెళ్ళబోము అని చెప్పింది ఉమ్మారెడ్డి చేతను, రోజా చేత చెప్పించింది కాంగ్రెస్, వైసీపీ. జగన్ మాత్రం నోరు మీద ఏం ప్రచారం చేయించాడంటే ఇల్లు అక్కడే కట్టుకున్నాడు కదా అన్నటువంటి ప్రచారం చేయించారు. కానీ ఏం నోరు మెదపలా. జగన్ అనేటువంటి వాడు వస్తే అమరావతి కట్టడు, ఆపేస్తాడు అని తెలుగుదేశం వెళ్ళింది ఎన్నికల్లో, అయినా సరే అమరావతిలో కూడా ఓడించారు. అంటే అర్థం ఏంటి? అక్కడ దాని ఎజెండా మీద వెళ్ళినట్ట.
నాకు తెలిసి ఎన్నికల ఎజెండా రోడ్డు గురించినో కాలువ గురించినో అమరావతి గురించినో విశాఖ గురించినో జరుగుతుందని నేను ఎక్స్పెక్ట్ చేయట్లేదు. ఎందుకు అంటే ఓట్లేసే వాళ్ళల్లో 3 సెక్షన్స్ ఉన్నారు. పేదలు, మధ్యతరగతి, ధనికులు. ధనికులు వచ్చేటప్పటికి ఎక్కడ రాజధాని ఉన్నా అడిగి ఏం అవసరం లేదు. లేదులేండి. అవును. మధ్య తరగతికి వచ్చేటప్పటికి రాజధాని ఎక్కడ ఉన్నా వాళ్ళకి ఏం సంబంధం లే. పేదలకి ఏం సంబంధం అసలు? తన దగ్గరికి పరిపాలన. ఎవరికి సంబంధం ఇక్కడ రాజధాని? రాజకీయ నాయకుడికి సంబంధం. అంటే ప్రజలకు సంబంధం లేకపోయినా డెవలప్మెంట్ లో ఒక కీలక ఆస్పెక్ట్ కి సంబంధించి ఏం చెప్తారు ఎన్నికలకు ముందు, తర్వాత ఎవరో మాట్లాడరు, ఎవరు అడగరు, వీళ్ళు కూడా మాట్లాడరు. అదైతే చూస్తారు. నేను చెప్పే పాయింట్ ప్రజలలో చర్చకి తప్పించి దాని ఆధారంగా ఓట్లేస్తారని నేను అనుకోను అంటున్నా. ఇప్పుడు ఆ లెక్కనైతే గనక 2014లో పొరపాటును కూడా తెలుగుదేశానికి ఓటేయకూడదు. ఎందుకని? వాళ్ళు సుదీర్ఘకాలం పాటు చేసిన పని వల్ల రాష్ట్రం ముక్కలైపోయింది. ఎందుకని? ఒకప్పుడు బెజవాడలో బోల్డ్ అని ఫార్మా కంపెనీలు ఉండే, ఆటోనగర్ అద్భుతమైనటువంటి సెంటర్, వస్త్రలత, అలాగే అల్యూమినియం సెంటర్స్, టోటల్ గా 122 రకాల వ్యాపారాల కేంద్రం హోల్సేల్. కానీ అప్పుడు అధికారంలో ఉన్న టీడీపీ కాదు కదా విభజన టైంలో. నేను చెప్తున్న పాయింట్, ఒకప్పుడు అట్లాంటివన్నీ ఉన్నటువంటి వాటన్నిటిని తెలుగుదేశం చంద్రబాబు గారి అధికారంలో ఉన్నప్పుడు హైదరాబాద్కి షిఫ్ట్ చేయించారు. వాటన్నిటిని ఆంధ్ర ప్రాంతంలో ఉన్న అనేక ఇండస్ట్రీస్ అక్కడికి వెళ్ళిపోయినాయి హైదరాబాద్కి, తన అధికారంలో ఉన్నటువంటి సందర్భంలో 2004కు ముందు. ఆ విధంగా మొత్తం కేంద్రీకృత అభివృద్ధి చేసింది చంద్రబాబు హైదరాబాద్ కదా. 2014 ఎందుకు విడిపోయింది అసలు రాష్ట్రం? 2004 తర్వాత ఏంటి గొడవ? 2009 నాటికి మొత్తం ఒకే చోట కేంద్రీకృత అభివృద్ధి, దాని కారణంగా మిగతా ప్రాంతాలకు ఏమీ జరగట్లేదు అనినే 2004లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. వచ్చి ఎక్కువగా నష్టపోతుంది, ఆంధ్రాకి ఎక్కువ నిధులు వెళ్ళిపోతున్నాయి, ఎక్కువ నీళ్ళు వెళ్ళిపోతున్నాయి, తెలంగాణకి నష్టం జరుగుతుంది అన్నటువంటి పాయింట్ చెప్పి తెలంగాణ రాష్ట్రంతో పొత్తు పెట్టుకుంది. నిజమా కాదా? మరి ఆ రోజున ప్రజలు ఓట్లేశారు కదా, కాంగ్రెస్కే ఓట్లేశారుగా, గెలిపించారు కదా. అంటే ఆంధ్ర దోచుకుంది, తెలంగాణకి పోయింది అన్నటువంటిది నమ్మారు. 2009లో అప్పటిదాకా ఇక్కడ ఎన్ని ఇండస్ట్రీస్ అన్ని అక్కడికి పట్టుకుపోయి ఇక్కడ వ్యాపారాలను అక్కడ పెట్టించింది చంద్రబాబు నాయుడు. మళ్ళీ అదే మాట మాట్లాడాడు, తెలంగాణ నష్టపోయింది అందుకని చెప్పి తెలంగాణ ఇవ్వడంలో తప్పులేదని ఒక కమిటీ వేసేసి మరీ చేశారు. ఇద్దరూ చేశారు. అంటే అభివృద్ధి కేంద్రీకృతం జరిగిందని ప్రజలకి తెలియని ఆంధ్ర వాళ్ళకి. నిజంగా ఆంధ్ర వాళ్ళకి తెలియదా? మన బిడ్డలందరూ అక్కడికి వెళ్ళి ఎందుకు ఉద్యోగాలు చేయాల్సి వస్తుంది? కేంద్రీకృతం అక్కడ కావడం వల్లనే కదా. అయినా కూడా మరి తెలుగుదేశానికి ఎట్లా ఓటేశారు 2014లో? అంటే అప్పుడు ఉమ్మడి ఆంధ్రగా ఉంది కాబట్టి 2014 సంగతి నేను చెప్తాను. నేను డెవలప్మెంట్ 2004, 2009లో అక్కడ కేంద్రీకృతం అయిందంటే చేయించారు. పట్టించుకోలేదు. ఎన్టీ రామారావు 83 అప్పటి నుంచి తీసుకెళ్లి మొత్తం హైదరాబాద్ కేంద్రీకృత అభివృద్ధి జరిగింది. అది పీక్ స్టేజ్ కి తీసుకెళ్లి చంద్రబాబు నాయుడు. ఎన్టీఆర్ హయాంలో మనోళ్ళు వెళ్ళి పెట్టుబడి పెట్టారు, కానీ ఇక్కడ ఉన్న వాటిని కూడా షిఫ్ట్ చేసింది చంద్రబాబు నాయుడు. ఇప్పుడు మీకు ఇదివరకు ఎడ్యుకేషన్ హబ్ ఆంధ్ర అంటే, తెలంగాణ వాళ్ళు కూడా ఇక్కడికే వచ్చి చదువుకునేవాడు. కేటీఆర్ ఎందుకు ఇక్కడికి వచ్చి చదువుకున్నాడు అంటే రత్తయ్య విజ్ఞాన విద్యా సంస్థలు, నారాయణ, చైతన్య, కెనడి, ఇట్లాగా విద్యా సంస్థలకి ఫెమిలియర్ ఇక్కడ. కానీ చంద్రబాబు వచ్చాక ఏం చేశాడు? వీళ్ళందరికీ హైదరాబాద్ లో విద్యా సంస్థలు పెట్టుకోమన్నాడు, అక్కడ భూములు తక్కువ రేటుకు వచ్చేటట్టు చేసి పెట్టాడు, ఆ ఏరియా చేశాడు. ఏమైంది? హెడ్ క్వార్టర్లు కూడా వెళ్ళిపోయినాయి. మరి ఎందుకని ఇదంతా అంత చేసి మళ్ళీ ఆయన ఏమన్నాడు? ఆంధ్రాకి ఇదే ఆంధ్ర వాళ్ళు దోచుకున్నారని ఒప్పుకున్నారు, అంతే కదా. ఆంధ్ర వాళ్ళు దోచుకున్నారని ఒప్పుకున్న ఆయనకు అట్లా ఓటేశారు. ఇక్కడ పాయింట్ ఏంటంటే, మరి ఆ ఎజెండా అయితే కనుక మనకందరికి నష్టం జరిగిందని ఓటేయకూడదుగా. చంద్రబాబు మొత్తం హైదరాబాద్ చేశాడు, మాకేం చేశాడని మరి ఓట్లేశారు కదా. అంటే జనం ఆ రోజున ఆ ఎమోషన్ లేదు. ఇవాళ నేరేటివ్ థింకింగ్, మిమ్మల్ని ఏది ఆలోచించాలో, మీరు ఏది ఆలోచించాలో ఎలక్షన్స్ టైంలో రాజకీయ పార్టీలు నిర్దేశిస్తున్నాయి, మీడియా నిర్దేశిస్తోంది, మౌత్ టాక్ నిర్దేశిస్తోంది. ఈ ఐప్యాక్ లో, బోప్యాక్ లో, రవీంద్ర శర్మ ప్యాక్ లో వీళ్ళు డిసైడ్ చేస్తున్నారు. వాటిట్లో మీరు పడికొట్టుకుపోతున్నారు తప్పించి మీకేం కావాలి అంటే ఏమీ లేదు. ఇది మధ్య తరగతి విషయం. లేబర్కి వచ్చేటప్పటికి మాకు అనవసరం, నువ్వు ఏమంటావు, నేను వస్తే అభివృద్ధి చేస్తా, నువ్వెత్తే అభివృద్ధి చేస్తాను, నువ్వేం చేస్తా నాకెందుకురా, నాకేమిస్తున్నావు, మీరందరూ అభివృద్ధి చేసామంటే మీరు కోట్లు తంచేసుకున్నారు, మా ఇంటికి ఏమొస్తుంది అని అడగటం ప్రారంభించారు. ఈ అడుగుతున్నటువంటి లేబర్ని సంతృప్తి పరచడం కోసం 2014లో చంద్రబాబు గారు రూటు మార్చుకుని సంపూర్ణ రుణమాఫీ, డ్వాక్రా రుణమాఫీ అని పెట్టారు. చేయలేకపోయారు. 85,000 కోట్లు అవసరమైనప్పుడు 18,000 కోట్లు చేశారు రుణమాఫీ, రైతు రుణమాఫీ. డ్వాక్రా రుణమాఫీ అసలు చేయకుండా 10,000 రూపాయలు చొప్పున
జనానికి పంచారు. మరి అది కూడా డబ్బులేంది, వ్యక్తి లబ్ధి చేకూర్చడమే కదా, అంతే కదా, వ్యక్తిగత లబ్ధి చేకూర్చడమే కదా. అంతే కదా. అది చూసిన జగన్మోహన్ రెడ్డి అంతకంటే ఎక్కువ ఇస్తే తప్పించి మనకు ఓటు రావని డిసైడ్ అయ్యాడు. ఎందుకు? లేబర్కి ఒకసారి రూపాయి అలవాటు చేశాక ఇంకా అంతకంటే ఎక్కువ ఆశిస్తాడు కానీ తక్కువ ఆశిస్తాడా? ఇప్పుడు ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్ ఎమ్మెల్యేతో ఆగిపోతున్నాడా? ఫస్ట్ నాకు రాజకీయ ప్రవేశం కావాలి, తర్వాత ఎమ్మెల్యే కావాలి, తర్వాత మంత్రి కావాలి, క్యాబినెట్ హోదా కావాలి, తర్వాత ముఖ్యమంత్రి కావాలి. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ జంగా కృష్ణమూర్తి ఉన్నాడు, ఆయనకి ఎమ్మెల్సీ 2 సార్లు ఇచ్చారు. 2014లో ఇచ్చారు, 2019లో ఇచ్చారు అని చెప్పేసి ఆయన ఏమంటాడు, నాకు ఇవ్వలేదా నేను పార్టీ మారుతానంట. అంటే పిల్లలకి ఇచ్చారు మళ్ళీ 2 పోస్టులు, అయినా స్వార్థం ఏమన్నా ఆగుతుందా? మరి వాళ్ళకే స్వార్థం ఉన్నప్పుడు జనానికి ఎందుకు స్వార్థం ఉండదు? ఏమవుతుంది? అందుకని అంతకంటే ఎక్కువ ఇస్తానని చెప్పాడు, ఇచ్చాడు. ఎంతకంటే ఎక్కువ ఇస్తానని చంద్రబాబు చెప్తున్నాడు. కాబట్టి ఇంతకంటే ఎక్కువ ఇస్తానని చంద్రబాబు నమ్ముతారా? ఇదే ఇస్తానని రేపొద్దున మరి జగన్ ఎంత ఇస్తానంటాడో తెలియదు రేపొద్దున. కాబట్టి జగన్ నమ్ముతారా? సంక్షేమ పథకం నా ఇంటికి ఏమొస్తుంది అనే పాయింట్ చుట్టూతానే ఇప్పుడు రాజకీయం నడుస్తుంది. డెవలప్మెంట్ ఆస్పెక్ట్ అనేది కంప్లీట్ గా 2 పార్టీలు పక్కన పెట్టేసి సంక్షేమ అజెండాగానే వెళ్తున్నట్టుగా కనిపిస్తుంది. ఈ ఎలక్షన్ అయ్యి రేపొద్దున మళ్ళీ దీని మీదే బేస్ అయ్యి కనుక ఫలితాలు వస్తే ఇంకా మనం తర్వాత ఇంకా డెవలప్మెంట్ అజెండా అనేది పార్టీ నాయకుల నోటి నుంచి వినలేమా? అంటే చదువు రాని వాడు మాట్లాడుకునేది ఆ మాట ఉంటుందండి, లేదా చదువు ఎక్కువైపోయినాడు వాళ్ళిద్దరూ ఆ మాట మాట్లాడుకుంటున్నారు. సరిగ్గా ఆలోచిస్తే డెవలప్మెంట్ లేకుండా మీరు ఎట్లా డబ్బులు కడతారు? నాకు అర్థం కాదు. ఇప్పుడు ఒక అప్పులు అంటే వ్యక్తి డెవలప్మెంట్ వేరు, సమాజ రాష్ట్ర డెవలప్మెంట్, దేశపు డెవలప్మెంట్ లేకుండా రాష్ట్రం డెవలప్మెంట్ లేకుండా రూపాయి ఎక్కడి నుంచి వస్తున్నా తెలియక అడుగుతా. అంటే రొటేషన్ అవుతుంది మీరు అనేది ఏంటంటే ఇప్పుడు రొటేషన్ జరుగుతుంది. రొటేషనే కాదు, మీ వ్యాపారం పెరిగితేనే మీరు రూపాయి ఖర్చు పెట్టగలరు. నేను చెప్పేది ఏంటంటే చంద్రబాబు నాయుడు టైంలోనూ డెవలప్మెంట్ జరిగింది, జగన్మోహన్ రెడ్డి టైంలో డెవలప్మెంట్ జరిగింది. కానీ తెలంగాణ టైంలో ఎట్లాంటి అబద్ధాలు చెప్పారు, ఇది ప్రజలకు అందరికీ కూడా తెలంగాణ నష్టపోయిందని చెప్పారు, ఆ తర్వాత ఆంధ్ర నష్టపోయిందని చెప్తున్నారు. అంటే మనం వాళ్ళు నేరేషన్ థింకింగ్ లో పడిపోయాం, మనం కూడా గుడ్డే దిశలో పడ్డట్టు. 2014, 2004, 2009లో ఏం చెప్పారు? తెలంగాణ అన్యాయానికి గురైంది, ఆంధ్ర వాళ్ళు దోచుకున్నారని చెప్పారు. మీరు నేను దోచుకున్నావా? కానీ ఓహో అవును అనుకుంటా, పాపం వాళ్ళు ఏదో దోచుకుపడ్డారట కానీ ఏంటి అనుకున్నాం మనం. అంతే. తర్వాత రాష్ట్రం విడిపోయాక ఏం చెప్పారు? తెలంగాణ దగ్గర ఆస్తి అంతా కేంద్రీకృతం అయిపోయింది, మనం అంతా దోపిడీకి గురయ్యామని చెప్తున్నారు. అంటే ఏమనాలి ఇక్కడ? ఎవరిని మోసం చేస్తున్నారు? మనం గుడ్డే దిశలో పడ్డట్టు అట్టాగే వెళ్ళిపోయాం. అంతేగాని ఎప్పుడన్నా మనము అసలు ఆలోచించామా ఏందిరా అట్ట మాట్లాడారప్పుడు, ఇప్పుడేమో ఎట్ట మాట్లాడుతున్నారు? ఇప్పుడు లోటు బడ్జెట్ ఉన్నటువంటి రాష్ట్రం ఆంధ్ర ఎట్టయింది, మిగులు బడ్జెట్ ఉన్నటువంటి రాష్ట్రం తెలంగాణ ఎట్టయింది 2014 నాటికి? ఒక్కడన్నా చెప్పు కొట్టాలి కదా అది నాయకుడిని, ఎట్ట చెప్పారా మీరని ఎవడం కొట్టాం మనం. దాంతో మేమేం చెప్తే అది వినే ఎర్రేదవులు జనాలు అనుకుంటున్నారు, వింటున్నారు. జనాలకు కూడా అర్థమైంది ఏంటి, మనం వెళ్ళి వాళ్ళతో కొట్టుకుని గొడవ చేసుకోగలమా? లేదు. కాబట్టి మాకేమొస్తుంది? మరి ఇప్పుడు ప్రభుత్వాలు ఈ అలవాటు ఉన్నటువంటి తర్వాతన వీళ్ళు ఎక్కడి నుంచి డబ్బులు తెచ్చేయాలి? నోట్లు ముద్రించేసుకోవడానికి కేంద్రం అనుమతి ఇవ్వదు కదా. మీ జిఎస్డిపి మీద వచ్చే ఆదాయం అంటే జిఎస్డిపి అంటే ఏంటి? మనకి టోటల్గా ఎంత కొనుగోళ్లు అమ్మకాలు జరుగుతుందో దాన్నంతా కలిపి వచ్చేటటువంటి దాన్ని టోటల్ లాభది. అందులో 3% మాత్రం మీకు అప్పుకు అనుమతిస్తారు. అలాగే ఆదాయ వనరు పెరుగుదల అన్నటువంటిది కూడా ఇందులో కౌంట్. చంద్రబాబు ఉన్నప్పుడు పెరిగింది, జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు పెరిగింది. అప్పుడు పర్సంటేజ్ ఎక్కువ, అప్పుడు పర్సంటేజ్ కంటే ఇప్పుడు పర్సంటేజ్ ఎక్కువ. కాబట్టి పెరుగుదలలో ఎక్కడ ప్రాబ్లం లేదు. పెరుగుదలలో తరుగుదల ఉండొచ్చునేమో కానీ పెరుగుదలకు ప్రాబ్లమే లేదు. ఈవెన్ ఇండియా డెవలప్మెంట్ కూడా జీడిపి అనేది మన్మోహన్ సింగ్ టైంలో కూడా పెరిగింది, జీడిపి గ్రోత్ అంటాం. పెరుగుదలలో తరుగుదల ఉంది. ఆయన ఉన్నప్పుడు 6% జరిగితే, ఇదే 3%, 2% జరిగితే ఇప్పుడు 7%, 7.5% జరుగుతుంది. ఇది కామన్. అంటే పెరుగుదల ఎక్కడా తగ్గట్లా, తరుగుదల వైపుకి వెళ్ళింది ఒక కరోనా టైంలో, మైనస్ వైపుకి వెళ్ళింది. ఈవెన్ మైనస్ వైపు వెళ్ళినప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ జరిగింది, 3% ప్లస్ ఉంది, +3% ఆంధ్ర దేశం మొత్తం మీద ఉంది ఒక ఆంధ్రాలో. ఎందుకని అంటే ఒక ఫినామినా ఇక్కడ జగన్ చేస్తున్న పని ఏంటంటే డబ్బులు పంచాడు జనాలకి, వీళ్ళు తిడుతున్నారు. మధ్యతరగతి డబ్బులు పంచితే తీసుకెళ్ళి ఇంట్లో దాచిపెట్టుకుంటారు, బంగారము ఫిక్స్డ్ డిపాజిట్లో చేసుకుంటారు, దెర్ ఈజ్ నో రొటేషన్. అదే లేబర్కి డబ్బులు పంచితే ఈ సూత్రం అంతర్జాతీయ సూత్రం, అది ఇతను ఎక్కడ చదివాడు ఎక్కడ కనిపెట్టాడు కానీ టాక్టికల్గా కనిపెట్టాడు జగన్. దాన్ని ఇంతకుముందు రఘురామరాజన్ కాకుండా ఎవరో సంథింగ్ 2 ఆర్థికవేత్తలు చెప్పారు ఆ మొక్క, చంద్రబాబు కూడా చెప్పారు. పేదవాడి చేతిలో డబ్బు ఆడనియాలి,
అదే ఎందుకంటే పేదవాడి దగ్గర రూపాయి ఆపుకోడు, ఖర్చు పెడతాడు. ఎందుకని దాచుకోడు. ఏళ్ల తరబడి తను అందుకోలేకపోయినప్పుడు, ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా నేను. చిన్నప్పటి నుంచి రూపాయి అంటే చాలా కష్టం నాకు. మామూలుగా పుట్టినరోజు నాడు మమ్మీ ఇచ్చే 10 పైసలే గ్రేట్. నా 10th క్లాస్ వరకు కూడా పుట్టినరోజు నాడు 10 పైసలు ఇస్తుంది, అదే గ్రేట్. అలాంటి దగ్గర నుంచి నేనేదో షాపులో పనిచేసి ఏదో చేసుకుని 4 రూపాయలు సంపాదించుకున్నప్పుడు కాస్త ఓ పునుగు తింటామో బజ్జీ తింటామో ఒక ఇష్టం. అవి తింటున్నప్పుడు ఏదో ఫీల్. ఈనాడులో పనిచేసినప్పుడు ఫస్ట్ జాయిన్ అయినప్పుడు మొట్టమొదటి నెల సంపాదన 125 రూపాయలు వచ్చింది. నాకు ఆ నెల అయిన ఖర్చులు చూస్తే 400-500 రూపాయలు అయినాయి. కాబట్టి ఆ నెలలో అప్పులో ఉన్నా నేను. ఆ నెలలో బోల్డ్ స్టోరీలు రాసినా కూడా ఫస్ట్ నెల కాబట్టి నాకు సంబంధించి అవి ప్రింట్ అయ్యేలా, దానికి ఫోటోలు గిటోలు తీయించేయాలి. నాకు తెలియదు ఆ రోజుల్లో, కొత్త స్ట్రింగ్ అని కాబట్టి. అందులో ట్రైనింగ్ డెస్క్ లో కూర్చోబెట్టి ట్రైనింగ్ ఇచ్చి చేస్తారు. నాకు ఆ ట్రైనింగ్ కూడా అక్కర్లేదు, నువ్వు వెళ్ళి వార్తలు రాసుకోపోవాయా అన్నారు. దాంతో ట్రైనింగ్ అయితే రోజుకి 45 రూపాయలు అని డబ్బులు ఇస్తారు. నాకు అది లేదు. ఆ టైంలో ఇంకొకరికి ఎవరికో ట్రైనింగ్ ఇస్తున్నారంట, ఒకరికే ఇస్తారట. కాబట్టి నాకు లేదు అది. అందువల్ల నేను డైరెక్ట్ గా ఫీల్డ్ లోకి వెళ్ళేటప్పటికి రాసేయడం అయితే రాసేస్తున్నా రోజు స్టోరీ, కానీ స్పాట్లు కవర్ వేసారు కానీ స్టోరీలు వేయలే. ఆ స్టోరీలు వేయకపోవడం వల్ల ఆ ఫోటోలు తెచ్చి వేయాలన్న సంగతి నాకు తెలియదు. తర్వాత అది డెస్క్ సబ్-ఎడిటర్ గారు ఆ ఫోటోగ్రాఫర్కి చెప్పి ఈ స్టోరీలు అన్ని ఇచ్చి ఆ ఫోటోలు తీసుకురా అంటే ఫోటోగ్రాఫర్ తెచ్చి ఇచ్చాడు. నెక్స్ట్ మంత్ 1వ తారీఖు నుంచి అవి పడ్డాయి ఫుల్. ఆ నెల అంతా చూస్తే అంటే ఈనాడు హిస్టరీలో ఏంటంటే 400 సెంటీమీటర్లు పడితే ఒక నెలలో వస్తే మొత్తం వస్తే ఆ నెల నుంచి పేపర్ వేస్తారు ఫ్రీగా, బస్ పాస్ ఇస్తారు. అది మామూలుగా చాలా మందికి 2 ఏళ్ళు 3 ఏళ్ళు కూడా పట్టింది. నాకు 2వ నెలలోనే అది వచ్చేసింది. ఎందుకని ఇవన్నీ వేసేటప్పటికి 2వ నెల 1800 రూపాయలు అంత వచ్చింది డబ్బులు. వచ్చేటప్పటికి నాకు ఆ రోజున ఉన్న తృప్తి నాకు బాగా గుర్తు. కంకిపాడులో రాజేష్ అని కంకిపాడు స్టెంగర్ ఉండేవాడు. ఆడునే నేను వాడిని తీసుకెళ్ళి స్వీట్ షాప్ లో నాకు ఈ పెళ్ళిళ్ళల్లో అది ఉంటుంది చూడండి, మన బాదం కేక్, అది ఎప్పుడో పెళ్ళప్పుడు తిన్నాను, ఇష్టం. కానీ ఒకటే వేస్తారు కదా పెళ్ళిలో, కాబట్టి ఆ రోజున 1/4 కిలో కొనుక్కుని తిన్నా. అంటే నా సొంత డబ్బులు నేను ఖర్చు పెట్టగలనని. అలాగా పేదవాడికి డబ్బులు వచ్చినటువంటి సందర్భంలో ఉండేటటువంటి తృప్తి వేరు. ఇప్పుడు మీరు ఒక్కసారి కనుక్కుంటే, నేను గ్రౌండ్ లెవెల్లో కొంతమంది వ్యాపారులు చెప్పిన పాయింట్ నాకేంటంటే, జగన్ ఈ బటన్ నొక్కిన వారంలో ఎలక్ట్రానిక్ షాప్స్లో టీవీల, ఫ్రిడ్జ్ల, ఏసీల ఇట్లాంటి వాళ్ళు, అట్లాగే 2 వీలర్ల షాపులో హైదరాబాద్ తో మాట్లాడుకుని కన్సైన్మెంట్లు ఎక్కడికి తెప్పించేసుకుంటున్నారు, అక్కడ దించుకోకుండా లోడు. వాళ్ళకి 100 రూపాయలు 500 రూపాయలు ఎక్స్ట్రా ఇచ్చేసి. ఏంటి అంటే ఆ టైంలో అందరూ కొనేస్తున్నారు లేబర్. టీవీలు వాళ్ళ టీవీలో నోడు లేదు. ఇప్పుడు ఇదివరకు మా ఇంట్లో టీవీ కొత్తదిగా ఉన్న టైంలో పాతది కొంచెం కలర్ తక్కువ వస్తుందని కొన్నప్పుడు అది తీసుకెళ్తానికి మా పని అమ్మాయితో పాటుగా ఆ ఏరియాలో 2-3 తెలిసినటువంటి వాళ్ళు కూడా పోటీ పడ్డారు. ఇప్పుడు మొన్న మిక్సీ కూడా అట్లా ఇస్తానంటే మేము రిపేర్ చేయించుకుంటాంలే అని అడిగి తీసుకెళ్ళిన వాళ్ళు ఉన్నారు ఇదివరకు. ఇప్పుడు మిక్సీ ఇస్తానంటే రిపేర్ ఏం లేదు, కొత్తది కొన్నాము, ఇది 4 కప్పులు అది ఉంటుంది కదా అది కొన్నాం, ఈ పాతది ఇద్దామంటే పని అమ్మాయిని తీసుకెళ్ళమంటే మా ఇంటి దగ్గర ఎవరికైనా కావాలంటే అడిగి చెప్తామంటుంది. అంటే ఏ స్టేజ్కి వచ్చేసింది వాళ్ళల్లో. ఇదివరకు చీరలు వాళ్ళు కట్టుకునేటప్పుడు, అంటే ఇది మళ్ళీ ఈ దుస్తులు అని చెప్పి మాట్లాడతారేమో తెలియదు కానీ, ఇదివరకు వస్త్ర అలంకరణ వాళ్ళకి చూడండి, ఇవాళ వస్త్ర అలంకరణ చూడండి. ఇవాళ 500 రూపాయల చీర, 1000 రూపాయల చీర. నాకు బాగా గుర్తు, నాకు మ్యారేజ్ అయిన తర్వాత మ్యాక్సిమం నేను TV9కి వచ్చేదాకా కూడా ఒక చీర కూడా కొనిపెట్టలేకపోయాను. మ్యాక్సిమం 200-300 రూపాయల చీర కొనిపెట్టడం అంటే గ్రేట్ నాకు ఆ రోజున పని అమ్మాయి కూడా అదే రకం చీర కుట్టుకుని. కాబట్టి ఇప్పుడు ఆ రోజుకుంది. ఇవాళ రోజున అసలు మనకంటే కూడా వాళ్ళ చీర మంచి కాస్ట్లీ ఉంటుంది. అంటే తప్పంటలా నేను, అది వాళ్ళల్లో ఆత్మవిశ్వాసం పెరిగింది. ఇది ఏమవుతున్నది, డబ్బులు రొటేట్ అవుతుంది. ఈ రొటేట్ అవడం వల్ల జిఎస్టిపి పెరుగుతుంది. జిఎస్టిపి పెరిగింది కాబట్టి నీకు అప్పు తీసుకునే స్వేచ్ఛ ఎక్కువ వస్తుంది. అది ఇక్కడ ఇవ్వగలుగుతుంది. పేదల అభ్యున్నతి, వాళ్ళ డెవలప్మెంట్ ని ఇంకా స్టేట్ డెవలప్మెంట్ గా చూడాలి. ఇంకేంటి నాకు అర్థం కాంది, ఇప్పుడు ఒక కొట్టు పెట్టావు, కొట్టు పెట్టాక నీ బిడ్డను నువ్వు దాని ద్వారా బతకమంటున్నావు అంటే, కొట్టు పెట్టాక ఆ సంపాదన మీద ఎదగడం అనే కదా నువ్వు చెప్తోంది. ఇక్కడ పేదవాడు పని మానేస్తున్నాడు అన్నది పచ్చి తప్పు. వాస్తవంగా అర్థం చేసుకోవడంలో అతిపెద్ద రాంగ్ జరుగుతున్నది ఆంధ్రప్రదేశ్లో అని నేను అనుకుంటున్నాను.
ఇప్పుడు ఇట్లాంటి మాట్లాడితే కోపం రావచ్చు, దోషం రావచ్చు, తిట్లు రావచ్చు, లేకపోతే సూట్ కేసులు రావచ్చు. ఇది కాదు పాయింట్. కేసులు రావులే. అర్థం చేసుకోవడం అన్నటువంటి దాంట్లో ఉన్న పొరపాటు ఏంటంటే గత 10-15 సంవత్సరాలలో ప్రజల ఆలోచన దృక్పథంలో మార్పు వచ్చింది. ఇదివరకటి రోజుల్లో ఒక గుమస్తా కొడుకు గుమస్తానే, అంతే, ఏ షాపులో పని చేయించడం అనేది తెలుసుకుంటాం. అంతే. ఒక ముఠా మేస్త్రి కొడుకు ముఠాకే వెళ్తాడు. ఒక మంగళ షాపు పనిచేసేటటువంటి ఆయన వాళ్ళ పిల్లోడికి అదే నేర్పుతాడు. ఎలక్ట్రీషియన్ వాళ్ళ పిల్లోడికి అదే నేర్పుతాడు. ఇదే బ్రతుకు. ఎందుకంటే మనం అంతకు మించి ఏం చేస్తాంరా, ఎందుకంటే అంతకు మించి పెద్ద చదువులు చదివించలేం ఏంటి అనేటువంటి. ఇప్పుడు నన్ను మా నాన్న ఏమనేవాళ్ళు, నేను రాత్రి పగలు కష్టపడుతుంది, నువ్వు కనీసం బీకామన్నా చేస్తే మా షాపులో లెక్కలు రాస్తున్న అతను నెలకు 500 తీసుకుంటాడరా, 4 షాపుల్లో రాత్రి 2000 వస్తుంది, నేనేమో ఏడాదంతా నెలంతా కష్టపడితే నాకు 800 ఇస్తున్నారు, కాబట్టి నీకు 60 షాపులు ఇప్పిస్తాను నేను అంటే మంచి నమ్మకం ఉంది, కాబట్టి నువ్వు బీకాం బాగా చదువు అని చెప్పేవాడు మా నాన్న. అంటే మా నాన్న ఆలోచన నన్ను షాపులో లెక్కలు రాసే స్థాయిలోనే ఆలోచించాడు, కానీ అంతకంటే ఎదగాలని ఆలోచించగలుగుతాడా? తనకున్న లిమిట్లోనే ఆలోచించగలుగుతారు కదా ఆయన. అట్లాంటి పరిస్థితి ఆ రోజున. అలాంటి ఎందుకని అంతకు మించి చదివించలేము. ఇప్పుడు నేను బీకామ్ అయిపోయాక నాకుంది కోరిక బిఎల్ చేయాలా, లాయర్గా మంచిగా ప్రాక్టీస్ చేయాలని. కానీ నాన్న ఆర్థిక పరిస్థితి చూసినప్పుడు నేను ఇంటర్మీడియట్ నుంచి ట్యూషన్ చెప్పాల్సి వచ్చింది. ఎందుకని అప్పటికే కాలేజీ ఫీజులు కట్టడానికి ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి నేను ఇవన్నీ చేసుకోవాల్సి వచ్చింది. అలాగే ఎంతమందికి అవకాశాలు ఉన్నాయి? ఆ రోజున అవకాశాలు కూడా లేవు, కొట్టుకుని చేసుకున్నాం ఆ రోజు. ఇవాళ బోల్డ్ అని ఉన్నాయి, స్విగ్గీలో బొగ్గీలో ఇట్లా ఉన్నాయి. రెండవ పాయింట్ ఏంటి, ఆ రోజున దీన్ని ఏమంటాము మనం, ఏదైతే శ్రమని గుర్తించడం అనేటువంటిది విలువ తక్కువ, ఇదే విలువ ఉండేది ఆ రోజు. నువ్వు కష్టపడి చదువుతున్నావురా అని మాస్టర్లు కూడా విలువ ఇచ్చేవాడు. తర్వాత ఇప్పుడు సీన్ కట్ చేస్తే ఏమైపోతున్నది, ఈ ఫీజు రియంబర్స్మెంట్ అనే సిస్టమ్ చారిత్రక మార్పు. అది రాజశేఖర్ రెడ్డి ఏ దృష్టిలో ఆలోచించాడో కానీ ఫీజు రియంబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ అనేటువంటి రావడం వల్ల ఆలోచన దృక్పథంలో మార్పు వచ్చేసింది. అంతకుముందు ఏదన్నా మనకి అనారోగ్యం అయితే అప్పులు చేసి కట్టుకునే స్థితి, ఇప్పుడు ఉచితమైంది. దాంతో ఇక్కడ అప్పుల పాలు తగ్గింది. రెండవది అంటే అందువలన ఇక పిల్లల్ని అప్పుడేంటి అప్పులు, హాస్పిటల్కి అప్పుల పాలు అయితే 4 రూపాయలు దాచిపెట్టుకున్నాడు, హాస్పిటల్కి అయిపోతున్నాడు, ఇంకా ఇతను ఏం చదివించలేడు. అలా ఎంతమంది చదువులు మానేసినటువంటి వాళ్ళు. ఇప్పుడు మా నాన్న చిన్నప్పుడు వాళ్ళ నాన్న చనిపోవడం వల్ల బాబాయిల్ని ఎక్కువ చదివించలేకపోయారు. ఎందుకని ప్రైవేట్ స్కూళ్ళలో చదివించే స్థితి లేదు, ట్యూషన్లు పెట్టించే స్థితి లేదు. కాబట్టి వాళ్ళు చిన్నతనం నుంచి గుమస్తాలకు వెళ్ళిపోయారు. అందరు గుమస్తాలుగా చేసి ఆ తర్వాత నిదానంగా వాళ్ళకాళ్ళు ఎదిగినటువంటి పరిస్థితి ఉంది. కానీ అవకాశం లేదు ఆ రోజున. ఇవాళ నువ్వు ఫీజు రియంబర్స్మెంట్, అది కూడా ఏంటి గవర్నమెంట్ స్కూల్ కాదు, ప్రైవేట్ స్కూల్లో నువ్వు ఎక్కడైనా చదువుకో, నీకు ఫీజు రియంబర్స్మెంట్. ఇది ఎప్పుడైతే అవకాశం వచ్చిందో ఇట్లాంటి వర్కరు, ఒక లేబరు తమ బిడ్డల్ని మళ్ళీ ఆ వృత్తిలోకి తీసుకెళ్ళట్లా. వాళ్ళ బ్రతకాలని బ్రతకమంటున్నారు, మంచిగా చదువుకుని మంచి ఉద్యోగం చేయంటున్నారు, ఫ్యాన్ల కింద కూర్చోని కోరుకుంటున్నారు. వాళ్ళ బిడ్డలు ఇప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అయితేనో ఇంకొక కార్పొరేట్ కంపెనీలో పనిచేస్తుంటే వీళ్ళు వెళ్ళి ఆ కార్పొరేట్ ఆఫీస్లో చూసుకుని లేదా వాళ్ళ ఫోటోలు చూసుకుని ఎంత మురిసిపోతున్నారు ఆ తల్లిదండ్రులు. ఆ ఆలోచన కారణంగా ఇవాళ మనకి మనుషులు దొరకట్లా. కానీ వీళ్ళు ఏమంటున్నారు, ఉచితంగా డబ్బులు ఇచ్చేయడం వలన పబ్లిక్ ఇది తయారైపోతున్నారు, సోమరపోతులుగా అంటున్నారు. కరెక్ట్గా చెప్పాలంటే రైతు తన బిడ్డను తీసుకెళ్ళి నగరాల్లో చదివిస్తే, నగరాల్లో ఉద్యోగం చేపిస్తుంటే రైతు కూలీ మాత్రం అట్లా ఎందుకు చేయొద్దు? చేస్తున్నాడు అతను. అందువల్ల రైతు కూలీ దొరకట్లేదు కాబట్టి జగన్ సంక్షేమ పథకాల వలన నాశనం అయిపోతున్నారు అంటున్నారు. కానీ గత 20 ఏళ్ల ప్యాటర్న్ మారింది, పేదవాడి ఆలోచన మారింది, తమ బిడ్డలు మంచి బ్రతుకులు బతకాలనుకుంటున్నారు. దీనికేంటి పరిష్కారం అని ఆలోచించండి. అట్లాగ లేదు ఇప్పుడు మనం. కానీ షర్మిల, సునీత వర్సెస్ జగన్ అనే వివాదం పీక్ లెవెల్కి వెళ్ళిపోయిందా? జగన్ నోటి నుంచి కూడా కొన్ని సంచలన వ్యాఖ్యలు రావడం వాళ్ళిద్దరి మీద. సహజంగా అంటే రోజు కొడతంటే పడి ఉండాలని ఏముంటది, బేసిక్గా అన్నను ఓడించాలనుకుంటుంది. తెలుగుదే ఇప్పుడు వీళ్ళది నేను ఒక పదం విన్నా, మొన్న ఎవరో చెప్పారు, వీళ్ళ జట్లు ఉంటాయి కదా తెలుగుదేశం సోషల్ మీడియా టీం, ఐటీడీపీను లేకపోతే వైసీపీకి సంబంధించిన ఐపాక్, వాళ్ళకట నేరేటివ్ స్టోరీ అని పెడతారట. రోజు ఈ రోజు ఏ అంశం మీద హైలైట్ చేయాలి, ఎలాగ నేరేట్ చేయాలి అనేటువంటిది పెడతారట. ఈ 2 పార్టీలు ప్రాంతీయ పార్టీలు, మరి జాతీయ పార్టీలు అట్ట ఉందో లేదో నాకు తెలియదు. ఇవాళ ఏ టాపిక్ ని హైలైట్ చేయాలి, ఎలాగ దాన్ని అర్థం చేయాలి జనానికి, అంటే మనం ఎలా ఆలోచించాలో వాళ్ళు డిసైడ్ చేసేస్తున్నారు.
అలాంటి నేరేటివ్ థింకింగ్లోనే షర్మిల అనే ఆవిడ ప్రవేశపెట్టబడింది. ఆవిడ ఆ నేరేటివ్ థింకింగ్లో ఏం చూస్తుంది, తన బాబాయిని హత్య చేశాడని నమ్ముతోంది, అవినాషే చేయించాడని నమ్ముతోంది, సునీత నమ్ముతోంది. దీనికి సిబిఐ అనేది వాళ్ళు ఒక పాయింట్ చెప్తున్నారు అంతే. సిబిఐ అనేటువంటి దాంట్లో 2 ఛార్జ్ షీట్లు ఉన్నాయి. ఫస్ట్ ఛార్జ్ షీట్ వేరు, 2 ఛార్జ్ షీట్ వేరు. సరిగ్గా అబ్జర్వ్ చేస్తే దాంట్లో నిజాలు కనబడతాయి. నేనైతే చదువుకున్నాను కాబట్టి, లేదా క్రైమ్ రిపోర్టింగ్ కూడా చాలా కాలం పాటు చేశాను కాబట్టి నాకున్న అవగాహన మేరకు మొట్టమొదటి దాంట్లోనే సునీల్ యాదవ్, గంగిరెడ్డి స్కెచ్లో సునీల్ యాదవ్ కానీ దస్తగిరి కానీ వీళ్ళందరూ చేశారని వచ్చింది. వాళ్ళు మర్డర్ ఫర్ గెయిన్ అంటే గంగిరెడ్డి అనేటువంటి వాడికి డబ్బులు ఇవ్వాలా, ప్లస్ వీళ్ళకి ఇవ్వాలి దస్తగిరికి, వీళ్ళ సునీల్ యాదవ్కి తల్లితో ఈయనకి సంబంధం ఉండటం, వీటన్నిటి కారణంగా జరిగిన మర్డర్ అని తేల్చింది ఫస్ట్ ఇన్వెస్టిగేషన్. దాన్ని తర్వాత వచ్చినటువంటి ఎవరైతే రామ్ సింగ్ ఉన్నాడు, అతను ఎందుకు చేశాడు, మీరు ఒకసారి అందులో కీలకమైన పాయింట్ ఒకటి ఉంది, క్లీన్గా అబ్జర్వ్ చేస్తే తెలుస్తుంది, నచ్చబోచ్చు కొంతమందికి. అప్పట్లో సిబిఐకి సంబంధించి 2 అధికారుల మధ్య వివాదం నడిచింది 2019 ఎన్నికలకు ముందు, గుర్తెచ్చుకుంటే ఆస్థానా శర్మ. ఇందులో ఒకళ్ళు మోడీ మనిషి అని, ఇంకొకళ్ళు కాంగ్రెస్ మనిషి అని వివాదం నడిచింది. ఆ టైంలో వీళ్ళిద్దరిని పక్కన పెట్టి సిబిఐ నియామకం బాధ్యత తను తీసేసుకుంది కోర్టు. అప్పుడు కోర్టు నియమించినటువంటి ఒక అధికారి, సిబిఐ అధికారి, ఆ అధికారి రుణం తీర్చుకునే ప్రయత్నం చేసిన దాంట్లో చర్యలో భాగమే అవినాష్ని అరెస్ట్ చేయడానికి చివరి నిమిషంలో జరిగిన ప్రయత్నం. ఈ కేసు అంతా ఒక ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ పూర్తి చేసి అరెస్ట్ చేసే టైంలో ఆ అధికారిని పక్కకి తప్పించి అర్జెంటుగా రామ్ సింగ్ రావడం, అప్పటిదాకా మర్డర్ ఫర్ గెయిన్ కేసు కాస్త పొలిటికల్ వైపుకి మళ్ళటం, ఇది ప్రాక్టికల్గా జరిగిన అంశం. చివరి రోజున 3 రోజుల పాటు ఇతను బయటికి రాకుండా హాస్పిటల్లో కూర్చుని నాటకం ఆడడానికి వెనకాల ఉన్న కారణం కూడా అదే. ఆ ఆఫీసర్ తను వెళ్లేలోపు స్వామి భక్తి నిరూపించుకోవడానికి లేదా రుణం తీర్చుకోవడానికి అతని జైల్లో వేసి వెళ్ళాలని ప్లాన్ చేశాడు. జగన్కి ఆ సంగతి తెలుసు, అవినాష్కి ఆ సంగతి తెలుసు. ఆ 3 రోజులు ఆపితే ఆ తర్వాత మళ్ళీ రెగ్యులర్ యాక్టివిటీ జరుగుతుంది. సుప్రీంకోర్టు చెప్పింది అది రామ్ సింగ్ తప్పని కదా, హైకోర్టు చెప్పింది రామ్ సింగ్ తప్పని, అతను తీసేయమని ఆదేశించింది. అంటే ఏం జరిగింది అక్కడ? కానీ వాళ్ళు మొహమాటానికి పోయి అతన్ని తీసేయమన్నారు, కానీ దీంట్లో ఇదేంటి అని చెప్పి నిలదీసి. కానీ ఒకటి, ఎంతవరకు ఇద్దరికి పొలిటికల్ గా గెయిన్ అవడానికి ఈ అంశం ఉపయోగపడుతుంది వాడుకుంటున్నారు? ఇప్పుడు బేసిక్గా షర్మిలకి ఏంటి అంటే అవినాష్ నోడించి అక్కడ గెలవాలన్నది, తద్వారా వారసురాలు తను అవ్వాలన్నటువంటి, అన్నకి అసెంబ్లీ తను పార్లమెంట్ అన్నటువంటిది. అదే సందర్భంలో సునీతకి ఏంటి ప్రాబ్లం అంటే తను ఇరుక్కోవాల్సినటువంటి అంశం. ఇప్పుడు సాక్ష్యాలు తారుమారు చేశారని భాస్కర్ రెడ్డి మీద, అవినాష్ రెడ్డి మీద కేసు పెట్టారు. సునీత రెడ్డి మీద కూడా అదే పెట్టాలిగా లెక్క ప్రకారం. ఎందుకని? ఫోను కాగితం దాచేశారు కదా చివరిదాకా, దాని మీద ఫింగర్ ప్రింట్స్ ఉంటాయిగా, అవన్నీ పోయినట్టేగా. అంటే షర్మిల గెలిచినంత మాత్రాన సునీతను నరేష్ రాజశేఖర్ సేవ్ అయిపోయినట్టు అయితే ఏం కాదు, ఇప్పటికే సేవ్ అయిపోయినట్టు. ముందే పెట్టాల్సింది కేసు పెట్టాలి వాళ్ళ మీద, ఫస్ట్ లో పెట్టాల్సిందే ఆగిపోయింది అంటేనే సేవ్ అయిపోయినట్టు. అక్కడ ఏం జరిగింది అనేది ఢిల్లీలోనే కథ, కాబట్టి అక్కడ సేవ్ అయిపోయారు. ఇప్పుడు ఆ సునీతకి మళ్ళీ రేపైనా వీళ్ళు పిటిషన్ వేశారు కదా, కృష్ణారెడ్డి వేసాడు పిటిషన్, వీళ్ళందరూ వేశారు పిటిషన్, కాబట్టి రేపు ఇరుక్కుపోతాం అనే భయం వచ్చింది. కాబట్టి రివర్స్ లో వస్తున్నారు వాళ్ళు. వాళ్ళిద్దరు ఉద్దేశం ఏంటి, ఇక్కడ పెద్ద కుటుంబం చేతిలో రాజకీయం ఉండకూడదు, చిన్న కుటుంబం చేతిలో ఉండాలి. తమ అన్న తమ మాట వింటలేదు, ఎందుకంటే వదిన మాట వల్ల, వదిన ఆ కుటుంబాల నుంచి వచ్చింది కాబట్టి అన్నటువంటి వీళ్ళది ఒక రకంగా కుటుంబ వివాదం అది. అంటే కుటుంబం మీదన, పుట్టింటి మీదన మాకే ఆధిపత్యం కావాలి, అత్తింటి మీద మాకే ఆధిపత్యం కావాలని చూస్తున్నారు. ఇప్పుడు నర్రెడ్డి రాజశేఖర రెడ్డి ఇంట్లో సునీతదే ఇష్టారాజ్యం, అట్లాగే అనిల్ ఇంట్లో షర్మిలదే ఇష్టారాజ్యం, పుట్టింట్లో కూడా మా ఇష్టారాజ్యమే నడవాలని కోరుకుంటున్నారు. భారతి దానికి అంగీకరించట్లేదు. దానివల్ల వచ్చిన గొడవలో నుంచి అవినాష్ రెడ్డికి భారతీయ టికెట్ ఇప్పించింది అనేటువంటిది ఇలా ఫీలింగ్. కానీ నాకు అర్థమైనంత వరకు జగన్మోహన్ రెడ్డి కాన్సెప్ట్ ఏంటంటే నమ్మితే నెత్తిన పెట్టుకుంటాడు, నమ్మకపోతే తను ద్వేషిస్తే ఎట్లాంటోనైనా తీసి అవతల పడేస్తాడు. అందులో అవినాష్ రెడ్డిని ఎందుకు అభిమానించాడంటే 2010లో 2009లో అతని మీద కేసులు అప్పటి నుంచి వివేకానంద రెడ్డిని ఆపినోళ్ళు సునీత రెడ్డి, వాళ్ళిద్దరూ కూడా ఆ రోజున వివేకానంద రెడ్డి పోటీ చేస్తే వివేకానంద రెడ్డి తరపున ఉపన్యాసం ఇచ్చారు, జగన్ తిడతా. ఆ రోజుల్లో రాజశేఖర రెడ్డిని తిట్టారు వాళ్ళు, ఆ రోజుల్లో పోలంగళ సెంటర్.
అలాగే తన తండ్రిని తననే అంటే పోటీ చేయడం కాంగ్రెస్ ఒత్తిడితో చేసుంటారు కానీ తన తండ్రిని తనని అవమానించిన వాళ్ళని తనకేంటి అనేటువంటిది ఆ రోజు నుంచినే ఇతను నెగిటివ్. నెంబర్ 2 వచ్చేటప్పటికి వివేకానంద రెడ్డి అతని మీద పూర్తి విరక్తి. ఎందుకని రాజశేఖర రెడ్డి పేరు చెప్పుకుని నువ్వు ఎదిగి చివరికి రాజశేఖర రెడ్డి చనిపోతే రాజశేఖర రెడ్డి భార్య మీద సొంత వదిన మీద నువ్వు పోటీ చేస్తావా అనేటువంటి అతన్ని పక్కన పెట్టాడు. పక్కన పెడితే విజయమ్మ గట్టిగా బతినలాడటం వల్ల ఆయనకి సీట్ ఇచ్చాడు కానీ ఓడిపోయాడు ఆయన. ఓడగొట్టింది ఎవరు? స్వయంగా సీఎం రమేష్ చెప్తున్నాడు కదా నేనే. కాబట్టి ఈ కుటుంబంలో చిచ్చు పెట్టింది ఎవరు అంటే సీఎం రమేష్, చంద్రబాబు. ఆ చిచ్చు పెట్టిన రూట్ లో నడుస్తున్నది ఎవరు? వాళ్ళ దాంట్లోనే వాళ్ళు చెప్పినట్టే నడుస్తున్నది ఎవరు? చిచ్చు పెట్టిన వాళ్ళ వైపే వీళ్ళు. జగన్ దాన్ని అంగీకరించలేకపోతున్నాడు. అవినాష్ రెడ్డి నేను మొట్టమొదటి నుంచి చెప్తుందే కదా నేను జగన్ చెప్పింది. అవినాష్ రెడ్డికి సీట్ ఇచ్చిన వాడు ఆయన అయితే ఆ సీట్ లాగేసుకుని షర్మిలకి ఇస్తారని మర్డర్ చేశారంటే ఇంకా వెరితనం కాకపోతే ఇంకేంటి ప్రాక్టికల్ గా. ఫైనల్ గా కూటమి కట్టిన భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ విషయంలో అంటే బీజేపీ హైకమాండ్ కానీ అధిష్టానం కానీ యాక్టివ్ రోల్ పోషించట్లేదా? ఎందుకు పోషించాలి? వాళ్ళకి ఎంతవరకు ఉంటే పిండి కొద్ది రొట్టె. వాళ్ళకి ఇచ్చింది 10 సీట్లు అంతవరకే చేసుకుంటారు. మోడీ పర్యటన కూడా చాలా పరిమితంగా ఉండబోతోంది. కేవలం వాళ్ళ అభ్యర్థులు ఉన్న నియోజకవర్గాల్లో మాత్రం అది కూడా ఒక్కరోజు మాత్రమే ఆయన చేసి వెళ్ళిపోతుంది. అందుకే కదా వాళ్ళకి సంబంధించిన కార్యక్రమం వాళ్ళకి ఇచ్చిన సీట్లు అన్నప్పుడు అనే చేస్తారు కదా. ఇప్పుడు వాళ్ళు అంతే కదా. పొత్తుధర్మం అంటే అదే. పొత్తుధర్మం అంటే ఇంకా మిగిలిన పార్టీలో ఉన్న అభ్యర్థుల్ని పట్టించుకోరా? అక్కడికి వచ్చిన అభ్యర్థుల్ని చూసుకుంటారు. ఆ ఏరియాలో ఉన్నప్పుడు ఇప్పుడు ఒక ఎంపీ క్యాండిడేట్ సీఎం రమేష్ అంటే ఆ ఏరియాలో ఉన్న ఎమ్మెల్యేలు టీడీపీ క్యాండిడేట్లు ఉంటారు కదా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు అన్ని నియోజకవర్గాలకు వెళ్ళి బీజేపీ అభ్యర్థులను పిలవరు కదా. తెలుగుదేశం అభ్యర్థులు కూడా కలిపి తీస్తారు కదా. తెలంగాణతో పోలిస్తే చిన్న చూపు కనిపించట్లేదు. అవును, తెలంగాణలో ఒంటరిగా పోటీ చేస్తుంది, ఇక్కడ పొత్తుతో పోటీ చేస్తుంది కాబట్టి సహజం. ప్రత్యేక వరాలు ఏమన్నా ఉంటాయా మోడీ పర్యటనలో ఏపీకి? నేనేం ఎక్స్పెక్ట్ చేయను. నేను అనుకుంటున్నది అయితే హోదా మీద మాట్లాడరు. హోదా బేస్డ్ ప్యాకేజీని హోదా అన్నది మాట్లాడితే మాత్రం అతి పెద్ద డైనటువంటి బూస్ట్ నో డౌట్ కూటమికి. అట్లాగే రెండవది వచ్చేటప్పటికి పోలవరం అది కడతామనే చెప్తారు. దాంట్లో ప్రత్యేకించి ఇంకేం కావాలి వీళ్ళకి? కానీ ఓ భయం మాత్రం ఉంది వీళ్ళకి. దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ మాట్లాడుతున్న పాయింట్ ఏంటి? ముస్లిం రిజర్వేషన్. ఆంధ్రాను ప్రయోగశాలగా మార్చారు, తెలంగాణలో చేయబోతున్నారు, కర్ణాటకలో చేసేసారు అన్నట్టు. దాని మీద మాట్లాడకూడదని వచ్చిన ప్రతి నాయకుడిని బతిలాడుతున్నారు చంద్రబాబు. మొన్న రాజ్నాథ్ సింగ్ కి ఆయన వెళ్ళి చెప్పొచ్చాడు, అదే మొక్క మాట్లాడాడు రాజ్నాథ్ సింగ్. పీయూష్ గోయల్ బతిలాడాడు. పీయూష్ గోయల్ అయితే అందుకనే ఆ మొక్క ఎత్తకుండా ఇంకే రిజర్వేషన్లు ఆమోదించం మేము, ఏది ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్ తప్ప మేము దేన్ని ఆమోదించమంటే ఏంటి, ముస్లిం రిజర్వేషన్ ఆమోదించమనే కదా. అసలు ఆ మొక్క ఎత్తద్దు ఇక్కడ అని చంద్రబాబు గారు రాయబారం పంపిస్తున్నారు. అది ఎత్తకపోతే చంద్రబాబు అదృష్టవంతుడు. ఎత్తితే ఇప్పుడు రాయలసీమలో 52, నెల్లూరు 10, 62. ఇప్పుడు అక్కడే వీళ్ళు భయపడుతున్నది. ఎందుకని ఈ 62లో క్రిందటిసారి దాదాపుగా 3 మాత్రం వచ్చినాయి వీళ్ళకి, 59 వాళ్లే కొట్టారు. ఈ దఫా వీళ్ళు ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? అక్కడ 10-15 ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అక్కడ దెబ్బతింటారు, మళ్ళీ పాత పద్ధతి వస్తుంది. రెండవది అక్కడతో పాటు ఇక్కడ ఏది కృష్ణా గుంటూరు జిల్లాల్లో దాదాపుగా ఒక 20 నియోజకవర్గాల మీద ప్రభావం ఉంది. కృష్ణా గుంటూరు ప్రకాశం ఇట్లాంటి జిల్లాల మీద ముస్లింలు ఒక 20-30 వేల ఓట్ల ప్రభావం చూపెట్టేటటువంటి నియోజకవర్గాలు. టోటల్గా ఆంధ్రప్రదేశ్లో 30-32 ఉన్నాయి. అంటే 20-30 వేల ఓట్లు ఒక నియోజకవర్గానికి. అవన్నీ దెబ్బతింటాం అన్నటువంటి భయం ఉంది. ఎందుకంటే ముస్లిం పోలరైజ్ అవుతాడు, హిందువులు కులవారీగా డివైడ్ అవుతారు, పార్టీల వారీగా డివైడ్ అవుతారు. కాబట్టి 32 అటు కొట్టేసి అటు రాయలసీమలో ఒక 50 కొట్టేస్తే 82 వెళ్ళిపోతే ఇంకో 10 కొట్టలేరా మిగతా చోట అవతలకి వెళ్ళిపోతుందన్న భయం ఉంది. కాబట్టి అది మాట్లాడద్దని బతిలాడే పరిస్థితి. అలాగే ఆంధ్రప్రదేశ్ కి స్పెషల్ ఎగ్జామ్షన్స్ ఏమి ఉండవు కదా ముస్లిం రిజర్వేషన్ విషయంలో, రద్దు చేస్తే మొత్తం అంతా మాట్లాడకుండా ఉండమని, ఇక్కడ మాట్లాడద్దని. అక్కడ మాట్లాడినా కూడా ఇక్కడ రాయట్లేదు కదా, ఈనాడు జ్యోతి రాస్తున్నాయా, సాక్షి రాస్తుంది రోజు. అంటే కేంద్రం నిర్ణయం తీసుకుంటే దేశవ్యాప్తంగా ఒకటే కదా. కేంద్రం నిర్ణయం ఎట్టకు తీసుకుంది అది. ముస్లిం రిజర్వేషన్లకు సంబంధించి జరిగిన సీన్ ఏంటంటే ఆయన టైంలో 5% రిజర్వేషన్లు ఇస్తామని 2004లో హామీ ఇచ్చాడు. రాగానే జీవో ఇచ్చేసాడు. జీవోని కొట్టేసింది హైకోర్టు. ఎందుకని? జీవో చెల్లుబాటు కాదని. వెంటనే ఆర్డినెన్స్ ఇచ్చాడు. ఆర్డినెన్స్ అంటే అర్థం ఏంటి? రేపో మాపో మేము అసెంబ్లీలో చట్టం చేస్తాం, ఈ లోపుగా ఇది అమల్లోకి అత్యవసరమని. దాన్ని కొట్టేసింది కోర్టు. అప్పుడు అసెంబ్లీలో చట్టం చేశాడు ఆయన. చట్టము రాజ్యాంగ విరుద్ధంగానే కొట్టేసింది కోర్టు.
కొట్టేశాక ఈ లోపు రాజశేఖర రెడ్డి చనిపోయారు. తర్వాత దీన్ని రివ్యూకి అప్పటికే సుప్రీంకోర్టులో వేశారు, రాజ్యాంగ ధర్మాసనానికి రివ్యూ అని. సుప్రీంకోర్టు కూడా కొట్టేశారు. సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం దీన్ని టేకప్ చేస్తూ దీన్ని మేము విచారణ చేస్తాం, ఈ లోపుగా 50% రిజర్వేషన్ లోపే ఉండాలి ఏదున్నా సరే, కాబట్టి వీళ్ళని అక్కడ ఎంత రిజర్వేషన్ ఉంది, 46% ఉంది బీసీ ఎస్సీ ఎస్టీకి, ఆ 4% దాంట్లో పెట్టుకోండి మీరు కావాలంటే అని చెప్తే కిరణ్ కుమార్ రెడ్డి టైంలో ఆ రిజర్వేషన్ కంటిన్యూటీ వచ్చింది. 2011లోనే వచ్చింది అది. అలాగా రిజర్వేషన్ 4% అప్పటి నుంచి ముస్లింలకి బీసీఈ కింద కంటిన్యూ అవుతుంది. కాబట్టి అట్లాంటి రిజర్వేషన్ అప్పటి నుంచి రన్నింగ్లో ఉంది. దానికి 14 ఏళ్ళు అయిపోయింది, ఇంతవరకు సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం దీని మీద విచారణ చేయలే ముస్లిం రిజర్వేషన్. అందువలన అది కొనసాగుతుంది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం దృష్టికి అది వచ్చింది, మోడీ దృష్టికి అది వచ్చింది. మేము రేపు అది తీసేస్తాం, ఎందుకు కేంద్రమే దాంట్లో అప్రోచ్ అవ్వాలి, రిజర్వేషన్ కుదరదని. అది మేము వెళ్తామంటోంది. దాన్ని బీసీ ఎస్సీ ఎస్టీలకు పంచుతాం, ఎందుకంటే వాళ్ళకి తగ్గించారు. ఇది ఇప్పుడు బీసీఈ పెట్టారు. దానివల్ల మీకు ఏమవుతుందో తెలుసా? ఇప్పుడు రేపో మాపో నాకు తెలిసి నాకున్న అవగాహన, నేను వీళ్ళని అబ్జర్వ్ చేస్తున్న ప్రకారం నెక్స్ట్ 2024 తర్వాతన చట్టసభల్లో బీసీ రిజర్వేషన్లు పెట్టడానికి సిద్ధపడుతున్నారు వీళ్ళు, అసెంబ్లీ పార్లమెంటులో కూడా కేంద్రం. నాకు అనిపిస్తున్నది వాళ్ళ ఇది చూస్తుంటే. ఇప్పటికది స్థానిక సంస్థలో ఉంది బీసీ రిజర్వేషన్ కదా. ఈ స్థానిక సంస్థలు ఏమైంది, బీసీ రిజర్వేషన్ కింద ముస్లింలు పోటీ చేస్తున్నారు. బీసీ రిజర్వేషన్ బీసీఈ కాబట్టి మీకు పేరుకేమో బీసీ, కానీ ముస్లింలు పోటీ చేస్తున్నారు. అందువల్ల బీసీ నష్టపోతున్నాడు కదా. అది రేపు ఇప్పుడు రేపు బీసీ రిజర్వేషన్ చట్టసభలో కూడా పెడితే ముస్లింలు కొట్టుకుపోతారు కదా అప్పుడు. అందుకని వీళ్ళు ముందుగానే వాళ్ళకి వర్తిస్తుందా అప్పుడు, బీసీకి వచ్చే అవకాశం పోయినట్టే కదండి. అవును అవును. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గుంటూరు 2 ఉంది, మైనార్టీ గుంటూరు 1 మైనార్టీ ఓట్లు బీసీ కోట కింద చూపెడతారు. అక్కడ బీసీకి ఇచ్చే అవకాశం వచ్చినట్టు కదా. ఇప్పుడు ముస్లింలు బీసీ కింద చూపెడుతున్నారు. అక్కడ బీసీకి వచ్చే అవకాశం పోయినట్టే కదా. రజి కొడుకు క్షుర కొడుకు వాళ్ళకి వచ్చినటువంటి అవకాశం కోల్పోయినట్టే కదా. అది ఇక్కడ రైజ్ చేస్తారు. రేపు ఇప్పటిదాకా వీళ్ళు మత ప్రాతిపదికన పోలరైజ్ చేస్తే వీళ్ళు కుల ప్రాతిపదికన పోలరైజ్ చేయబోతుంది బీజేపీ. అప్పుడు నువ్వు ముస్లింలకు ఎట్ట వెళ్తుంది ఆ రిజర్వేషన్ అంటారు వాళ్ళు. ముస్లింల్లో ఉన్న వాళ్ళకి కూడా, ముస్లింలకు కూడా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ లో ఉంది కదా అవకాశం, మేము ఇచ్చాం కదా వాళ్ళకి. ఈ బీసీలో ఎందుకు ఇస్తావు నువ్వు, ఇది తీసే అంటారు వాళ్ళు. అట్లా చేస్తారు కాబట్టి ఇక్కడ పాయింట్ వస్తుంది. అది చాలా కీలకం అవుతుంది ఒకవేళ అటువంటి నిర్ణయం తీసుకుంటే. రైట్, చూద్దాం. మొత్తానికి ఇటు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలే కాదు, అటు పార్లమెంట్ ఎన్నికలకు కూడా 13వ తేదీన అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో కీలక అంశాలు జోడు చేసుకున్నాయి. నిజంగా ఇటువంటి రిజర్వేషన్ల అంశం అనేది రేపొద్దున్న ప్రస్తావనకు వస్తే అది మైనస్ అవుతుందా, రాకపోతే అదే ప్లస్ అవుతుందా కూటమికి? కీలక అంశాలు ఇంకా రాబోతున్నాయి ఈ వారంలో కూడా. చూద్దాం ఏం జరుగుతుందో. ఇది వాళ్ళ